మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని రాజ్య సువార్త సభల రెండవ రాత్రి కూడికకు ప్రేమతో నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి దైవజనులు, ఆత్మీయులు, పెద్దలు, తండ్రి సమానులు యాకోబయ్య గారికి, కూడి చేరి వచ్చినటువంటి దైవజనులందరికీ నా ప్రేమపూర్వకమైన, మీకు కూడా అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరు వందనాలు చెప్పండి. చాలామంది వందనాలు చెప్పేదానికి చేతులు రావు, అరిచేదానికి, తిట్టేదానికి, పోట్లాడేదానికి మాత్రం బాగా వచ్చేస్తాయి ముందుకి. మరియమ్మ తల్లి వందనం వచ్చిన వినగానే ఎలిజబెత్తమ్మ తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు యోహాను ఆత్మలో గంతులు వేసి స్తుతించాడట. అంటే మన వందన వచనం అలా ఉండాలి. అర్థమవుతుందండి? వందనాలు చెప్పనోళ్ళకి, చెప్పటం రానోళ్ళకి రోమాపత్రిక 16వ అధ్యాయం చదివించండి. అర్థమవుతుందండి? కాబట్టి వందనాలు చెప్పాలి. సహోదరులంగా మనం కలుసుకున్నప్పుడు, ఆత్మీయులముగా, దేవుని ఎరిగిన వారముగా, పరిశుద్ధ సమాజముగా కూడుకున్నప్పుడు తప్పనిసరిగా ఒకరినొకరు వందన వచనం తెలియజేసుకోవాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ప్రతి సత్కార్యం చేయటానికి ఒకరినొకరు రేపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులెత్తి చెప్పండి గట్టిగా. చాలామంది మనుషులు మాత్రం ఇక్కడ ఉన్నారు, మనసులు మాత్రం ఇక్కడ లేవు, తిరుగుతూ ఉన్నాయి. అలా ఉండొద్దు. దేవుని వాక్యం చాలా విలువైంది. ఎంత విలువైంది పాస్టర్ గారు అంటే, వెండి బంగారముల కంటే కోరదగినది, జుంటె తేనె దారల కంటే మధురమైనది, క్రొవ్వు మెదడు కంటే కూడా శ్రేష్టమైనది. కాబట్టి వాక్యం వినేటప్పుడు అశ్రద్ధగా, అనాలోచనగా, నిర్లక్ష్యంగా సెల్ ఫోన్లు చూసుకుంటూ, ముచ్చట్లు చెప్పుకుంటూ వ్యవహారాలు చేస్తా వినకూడదు. ఏమండి? దైవజనులు ప్రార్థనలు చేస్తూ ప్రార్థనలు ఒక మంచి అద్భుతమైన మాట అన్నారు. విత్తువాని ఉపమానమును గూర్చి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు, కొంచెం మానిటర్ సౌండ్ పెట్టి బేస్ పెడితే బాగుంది. కొంచెం మానిటర్ సౌండ్ పెట్టి కొంచెం బేస్ పెట్టి. విత్తువాని ఉపమానమును గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ, ఆ ఉపమాన ప్రారంభంలో ఒక మాట అంటారు, వినుడి. ఏమన్నారు చెప్పండి? నోళ్ళు తెరవాలి. అమ్మా ఏమన్నారు? మీ దగ్గర నుంచి రిప్లై వస్తేనే ఇక్కడ నుంచి సప్లై వస్తుంది. మీ దగ్గర నుంచి రిప్లై బాగా వస్తూ ఉందనుకోండి, సప్లై బాగున్నట్టు అనమాట. అర్థమవుతుందండి? వాక్యం మన జీవితంలో ఫలభరితంగా మార్చబడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మందుల షాప్కి వెళ్ళి, మెడికల్ షాప్కి వెళ్ళి, ఏమండి మోషన్స్కి ఒక ట్యాబ్లెట్ ఇవ్వమని చెప్పేసి అని అడిగేవనుకోండి, అడిగితే ఆ షాప్లో ఉన్న వ్యక్తి అంటాడు, మోషన్ అవ్వటానికా లేకపోతే మోషన్ కట్టుకోవటానికా అని అడుగుతాడు. అడుగుతాడా అడగడా? చెప్పండి చెప్పండి. అడుగుతాడు. అడిగినప్పుడు లేదండి, ఉదయం నుంచి ట్యాబ్ తిప్పినట్టుగా అయిపోతుంది, నీరసం అయిపోయింది, మోషన్ కట్టుకోవడానికి ఇవ్వమని చెప్పేసానంటే, సరే ఆయన 1-2 ట్యాబ్లెట్లు ఇస్తారు, 2 పూటలు వేసుకోమని చెప్పేసానంటే, ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మోషన్ కనుక కట్టుకుందనుకోండి, అప్పుడు ట్యాబ్లెట్ పనిచేసినట్టు. అర్థమవుతుందండి? మన బ్రతుకులో ఆశీర్వాదం, సమృద్ధి, సమాధానం, దేవుని ద్వారా కలిగే ప్రతి దీవెన మనం పొందుకుంటున్నామంటే దేవుని యొక్క వాక్యం మనలో పనిచేస్తున్నట్టు. అర్థమవుతుందా? ఈ మాటలు అర్థమవుతున్నాయండి? యేసు ప్రభుల వారు విత్తువాని ఉపమానం గురించి చెప్తూ, ఇది వర్తమానం కాదు, తినే ముందు వండుకున్న అవన్నీ ముందు పెట్టుకుంటాం కదా, అలాగా మిమ్మల్ని వాక్యానికి సిద్ధపరిచేదానికి, వినేదానికి సిద్ధపరిచేదానికి చెప్తున్నాను. జాగ్రత్తగా వినాలి, మనసు పెట్టి. ఇంకా పిల్లలు అటు ఇటు తిరగకూడదు. రాబాయ్ రే కూర్చోండి. ఆ వెనక కూడా తిరుగుతున్నారు ఆ మెట్ల మీద, ఎట్లా పడితే అటు తిరగకూడదు. దేవుని సన్నిధిలో చాలా భయభక్తి కలిగి ఉండాలి.
నేను అమలాపురంలో వర్తమానం చెప్పడానికి వెళ్తే ఇలాగనే స్టేజీ పైన ఓ పాస్టర్ గారు వయ్యారాలు పడుతున్నాడు, ఇట్ట అంటున్నాడు, ఇట్లా సాగుతున్నాడు కాళ్ళకి. అసలు ఆయన నేను చూడలేకపోయా. సరే 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 కానీ అనుకున్నాను. ముగింపు ప్రార్థన అయిపోయే లోపు 3 కాళ్ళు ఇరి కింద పడ్డాడు. దేవుడి దగ్గర అట్లాంటిది కాదు, కుర్చీలు కాదు ఇవి. 3 కాళ్ళు ఇరుకోబో అని పడ్డాడు. పట్ట పక్కన ఉన్న పాస్టర్లు లేపారు, అయ్యో అంటే. నేను ఆమె లోపు లేపి నుంచోబెట్టారు. అయ్యారు ఏం కాలేదు కదా అంటే, మరి లేకపోతే దేవుని సన్నిధిలో ఎహెజ్కేలుతో నరపుత్రుడా నీవు చక్కగా నిలవడని. అంటే దేవుని సన్నిధిలో ఆ మధ్య ఒక ఆమె కాళ్ళు చాపి, కాళ్ళు చాపే తప్పు దేవుని మందిరంలో కాళ్ళు మళ్ళీ ఇట్లా ఊపుతుంది ఇట్లా. అమ్మ అట్లా లేదు పాస్టర్ గారు, నీ వాక్యం నా పాదములకు. ఆమెకు అట్లా అర్థమైంది. రకరకాల మనుషులు ఉంటారు. వాక్యం వినే ముందు వినుడి అని యేసు ప్రభుల వారు చెప్పారు. ఆ విత్తువాని ఉపమానంలో వాక్యము విత్తనం దేవుని యొక్క వాక్యం, విత్తేది దైవజనులు, విత్తబడుతున్నటువంటి పొలం వినువారి హృదయాలు. విత్తనం దయచేసింది పరలోకమందున దేవుడు. అయితే కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయట, మరికొన్ని విత్తనాలు రాతి నేలన పడ్డాయట, ఇంకొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, మరికొన్ని మంచి నేలన పడ్డాయట. త్రోవ పక్కన విత్తబడిన వారు ఎలాంటి వారంటే, వాక్యం వింటూ ఉండగానే అపవాదైన సాతానుగాడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడట. కొంతమంది చూడండి, పాటలంటే మహాపిచ్చి, వాక్యం వినరు. వాక్యం కొరకు లేచారంటే చాలు, వీళ్ళకి ఏదో పెద్ద బిజీ ఉన్నట్లు హడావుడు లేచి వెళ్ళిపోతారు. ఒక ఆయన ఉన్నాడు, పాటలు పిచ్చి ఆయన. ఎక్కడ మీటింగ్కి వెళ్ళా కానీ కాళ్ళు ఏళ్ళు పట్టుకొని, మొత్తం మీద కాళ్ళు చేతులు పట్టుకొని వాక్యం, అయ్యా నాకొకటి అని చెప్పేసి అడిగి పాడతాడట. ఇక ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు అంటే చాలు, ఆయన ముందు లేచి బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతాడట. ఇట్లాంటి మీటింగ్కి వచ్చాడట, ముందే కూర్చున్నాడు, పాట పాడాడు, 1 కాదు 2 పాటలు పాడాడు. ఇక ప్రార్థన అనేసరికి లేచి వెళ్ళబోయేసరికి ఆ పక్కన ఉన్నవరా సరే వాక్యం వినకూడదు అనుకొని 2 చెవుల్లో 2 చెవులు ఉంటారు ఇట్లాంటి మాయదారులు. అపవాదైన సాతానుగాడు విన్నాడు, చేతిలో సెల్ ఫోన్ చూడమంటాడు, మొత్తం మీద పక్కన వాళ్ళకి ఇచ్చుతాడు, ఏదో ఒకటి పుట్టిస్తాడనమాట. మరి ప్రభువు నమ్మదగిన వాడు కదా, దేవుడు ఒక ఈగను పంపించాడట. మరి దేన్నైనా వాడుకుంటాడు ఆయన. గడ్డి పరకు కూడా ఆయన చేతులు బలమైన ఆయుధం. ఆ ఈగొచ్చి, ఇప్పుడు దాకా నువ్వు పాడేవు కదా, నేను పాడుతున్నావు చూడు, వాక్యం వినరా పనికి మాట్లాడడం, చేతులు తీరా అని పాట పాడుతున్నాడు. ఇప్పుడు దాకా పాటలు పాడి ఇప్పుడు నేను పాడుతాను అంటే అంటున్నా కానీ అది ఎందుకు పోతుంది? దేవుడు పంపించినేగా. ఏమండి, సరే ఒక చేయి పెట్టి ఒక చేయి తీసి ఇలా కొట్టాడంట. దైవజనులు వర్తమానం చెబుతూ, ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవులు కలిగిన వాడు వినుగాక అన్నాడట. ఇంక వెంటనే ఆ మాట చెవిలోకి వెళ్ళిపోయింది. మరలా వెళ్ళిపెట్టాడు, 2 చేతులతో ఇట్ట కొట్టాడట. ఎంత ప్రయత్నం చేసిన అర్ధగంట సేపు ఇసుకిచ్చింది ఆ ఏగ, మాయదారి ఏగ. ఇంకేముంది, ఈ ఏగ పోయేటట్లేదని ఇక 2 చేతులతోటి, ఏమన్నా ఒక చేతితో ఖర్చు, ఇంకొక చేతితో పాటలు పుస్తకం తీసుకుని దాన్ని తోలుకుంటున్నాడట. మొత్తం మీద దేవుని మాటలు తన చెవిలో నుండి హృదయంలోనికి వెళ్ళిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతనిలో లోతైన పశ్చాత్తాపం కలిగింది. వెంటనే మనసును మార్చుకున్నాడు. తన అతిక్రమముల నిమిత్తమై, పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది ఆ రోజే రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రోజే బాప్తిసం తీసుకుని రక్షణ పొందాడు. త్రోవ పక్కన విత్తబడిన వారు ఎవరంటే, వాక్యాన్ని వింటుండగానే అపవాదైన సాతానుడు ఆకాశ పక్షులు చెత్తుకుని పోతాయట. విన్నారమ్మా? అయ్యా విన్నారా?
రాతి నేల విత్తబడిన వారు ఎవరంటే వాక్యాన్ని సంతోషంగా వింటారట. ఎలా వింటారండి? చెప్పాలి అందరూ చెప్పాలి. సంతోషంగా, అబ్బాయి ఏం చెప్పాడండి పాస్టర్ గారు అని చెప్పేసి అని చక్కగా సంతోషంగా వింటారట. వాక్యము నిమిత్తమై శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, ఏదైనా అభ్యంతరం కలిగితే ఇక దేవుని సన్నిధికి రావటం, ప్రార్థనకు రావడం మానేస్తారు. కొంచెం శ్రమలు, కష్టాలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు ఏదైనా ఎదురైనవి అనుకోండి జీవితంలో, పాస్టర్ గారు ఇంకేమవుతావులేయ్యా చర్చికి అని చెప్పేసి అభ్యంతర పడిపోతారు. సంతోషం వింటారు కానీ వాక్యం నిమిత్తమై అభ్యంతర పడేవారు ఉంటారు. ఆ మధ్య అత్తమ్మగారు చర్చికి వచ్చారట, వాక్యం విన్నారట. జాగ్రత్తగా వినాలి. అమ్మాయి ఈరోజు వచ్చారు చుట్టాలు, నువ్వు ఇంటికాడే ఉండని కోడలు ఇంటికాడే పెట్టి ఏమో ప్రార్థనకు వచ్చింది. ఇక వచ్చినప్పటి నుంచి ఆ చర్చి నెట్టాడుగా ఆనుకునే ఆ సీన్లో ఉంది. అట్లా ఉంది. సాతానుగాడు వచ్చాడంటే ఏం చేస్తాడు తెలుసా? వాడు 4 రకాల తాళాలు వామిస్తారట. ఇప్పుడు దాకా వామించారు కదా అయ్యగారు వాళ్ళు. ఒకటి ముందు తాళం. ఏ తాళం? కూటం అయిపోయేలోపు ఏదో ఒక తాళంలో ఉంటారు మీ పక్కన ఉండేవాళ్ళు. ఇట్లా అంటూ ఉంటారు చూడండి కొంతమంది. రెండోది వెనక తాళం. ఏ తాళం చెప్పండి? ఇట్లా అంటారు చూడండి. గుణదలకి వెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చింది ఒక ఆమె. దేవునికి మొక్కుందంట. కళ్ళు మొక్కోవచ్చుగా? చేతిలో కాళ్ళు మొక్కోవచ్చు కిందకి మళ్ళీ వస్తాయని. అమ్మో, మహా తెలివితేటలు గల్లవాళ్ళు. ఇంకా వచ్చినప్పటి నుంచి ఇక అన్ని తాళాల్లో ఉందండి. ఈమె వెనక తాళంలో ఉంది. నిద్ర అంటువ్యాధి కదా, వెనకున్న వెనక ఆమెకి సోకింది నిద్ర వెంటనే ఏమండి ఆమె ముందు తాళంలోకి వచ్చింది, ఈమె వెనక తాళంలోకి వెళ్ళింది. ఇంకా పళ్ళు వెళ్ళి ఆ జేసీబీ పొక్లేనరకు ఉన్నటువంటి పళ్ళు, ఆ పళ్ళు ఆ గుండెలో దిగినాయి. ఇంకేముంది, చెమట గారినట్టు గారుంది రక్తం. అని చెప్పేసి అని ఆడావుడికి ఇంటికి పోయి గుడ్డ కాల్చి గుండుకు పెట్టి పసుపు రాసి ఇంకా బాలింత కట్టింది. పాస్టర్ గారు చెప్తే కూడా ప్రార్థన చేయండి. ఏమో అసలు గుండె ఎందుకు చేయించుకున్నాము? దేవునికి ఇచ్చానండి. పాస్టర్ గారు తక్కువడు కాదు, మహా తెలివి. మీరే అంత తెలివితేటలు కంటే మేము తక్కువ. దేవుడికి ఏమైనా ఇంటికి లేవమ్మా? నీ గొప్ప ఇంటికి లేవు కుదిరినాయా దేవునికి? ముందు తాళం, తర్వాత వెనక తాళం, తర్వాత పక్క తాళం అనమాట. ఏ తాళం? అట్లా ఉంటారు చూడండి కొంతమంది. చివరిది అమ్మో మహా డేంజర్, ఏకతాళం. వాళ్ళు ముందు కండరు, వెనక కండరు, పక్క కండరు. ముసుగు ముందుకు లాగారంటే మా అక్కలకు దేవుడిచ్చిన వరం. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు. అమ్మో మా లే వాక్యం వినా అని చెప్పేసి అంటే నేను వాక్యం ధ్యానిస్తున్నాను. అమ్మో ఏం వరం అండి. సంతోషంగా వింటారు వాక్యం. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా కలిగితే అభ్యంతర పడిపోతారు. వీరెవరంటే రాతి నేలను విత్తబడిన వారు. వీరి జీవితాల్లో ఫలభరితమైన అనుభవాలు పొరపాటున ఉండవు. మరి ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు ఐక్య విచారం. విత్తబడింది కొంచెం ఎదిగి కొంచెం బాగానే ఎదుగుతున్నారు, ఆత్మీయంగా బాగానే ఉన్నారనుకుంటే ధనాపేక్ష, ఐక్య విచారం. ఏంటి ఐక్య విచారం? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా? ప్రభు అన్నారు అన్యజనులు వీటి గురించి విచారిస్తారు. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెదకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ పరలోకమందున తండ్రి ఇచ్చేస్తాడు. చప్పలు కొట్టు గట్టిగా. కొట్టాలి కొట్టాలి కొట్టాలి, గట్టిగా కొట్టాలి, సంతోషంగా కొట్టాలి. అంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేక ఆత్మీయ అంతరిక్షతను చూడని వాళ్ళు ఎవరంటే ఐక్య విచారం వలన, ధనాపేక్ష వలన, ఇతర అపేక్షల వలన అనసబడిన వారు. మరి మంచి నేలను విత్తబడిన వారు ఎవరు? జాగ్రత్తగా తలల పైకెత్తి. కొంతమంది సపోర్ట్లు పెట్టారు, స్లాబ్కి సెంటరింగ్ పెట్టినట్టు ఇటు పెడతారు కొంతమంది. వెస్లీ పాస్టర్ గారు చెబుతారు, ఆ కాశ్మీర్కి పోయి హిమాలయ పర్వతాల దగ్గర ఆ కొంకి కర్రలు, ఇట్లాంటి కర్రలు తీసుకొచ్చి
అటు పెట్టే వాళ్ళందరికీ ఇచ్చావనుకో, కర్ర ఎటు పెట్టుకుంటారు. ఇక ఏమండి, సపోర్ట్లు తీసేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, మన తలకాయకి దేవుడు ఆల్రెడీ సపోర్ట్ ఇచ్చాడు. ఇది ఈ 2 చెవులే సపోర్ట్ అంట. డాక్టర్లు చెప్తారు. మళ్ళీ నువ్వు కింద పెడుతున్నావు సపోర్ట్. వద్దు, సపోర్ట్లు తీసేయండి. సపోర్ట్ పెట్టారా ఇక వచ్చేస్తుంది. ఇక వాడు వచ్చి ఇక వావిస్తాడు తాళం. ఇక ఏదో ఒక తాళంలోకి వెళ్ళిపోతావు. మంచి నేలలో విత్తబడిన వారు ఎవరు అంటే వాక్యాన్ని వినేవారు. ఎవరమ్మా చెప్పండి అందరు కలిసి. రెండవది వాక్యాన్ని గ్రహించేవారు. ఎవరండి? దైవ సేవకులు ఏ వాక్యం చెప్తున్నారు, ఎవరి గురించి చెప్తున్నారు, ఎందుకు ఈ మాటలు, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల ద్వారా నాతో నా కుటుంబంతో ఎందుకు మాట్లాడుతున్నారనే గ్రహింపు నీకు ఉండాలి. ఏదో వచ్చాం, విన్నాం, కూటమి అయిపోయిన తర్వాత పెట్టింది తిన్నాం, పోయాం అంటే కాదు. వాక్యమును విని వాటి ప్రకారముగా ప్రవర్తించని వారు తమను తామే మోసపుచ్చుకొనుచున్నారు. వాక్యమును విని దాని ప్రకారం ప్రవర్తించని వారు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని పోయిన వారే ఉన్నారు. వాక్యాన్ని వినాలి. అందుకే బైబిల్లో మీరు గమనిస్తే ప్రవచన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, వినుటకు తమ హృదయాలను సిద్ధపరచుకున్నందువలన వారు వాక్యము వినలేకపోయిరి. ఎంతమంది అయితే ఇక్కడికి ఈ కూడికకు సిద్ధపాటు హృదయం కలిగి, ప్రభు నాతో మాట్లాడాలి, ఈ రాత్రి నా కుటుంబంతో మాట్లాడాలి, ఆయన మాట ద్వారా నా బ్రతుకు, నా జీవితం, నా కుటుంబం కట్టబడాలి, ఆయన మాట బ్రతికించి నెమ్మదినిస్తుంది కదా, ఆయన మాట చీకటి అంధకారాన్ని తొలగించి వెలుగునిస్తుంది కదా, ఎన్నటికి గతించిపోని జీవము కలిగిన ఆయన మాట సేవకుని నోట నేను వినాలని ఎవరైతే సిద్ధపడి వస్తారో ఖచ్చితంగా ప్రభు మాట్లాడతారు వారితోటి. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వాక్యాన్ని వినేవారు, వాక్యాన్ని గ్రహించేవారు మంచి నేల విత్తబడిన వారు. అందుకే యేసు ప్రభు వినువారి హృదయములను బట్టి ఆయన బోధిస్తూ ఉండేవాడట. సువార్తల్లో ఉండిద్ది. వినువారి హృదయాలను బట్టి ఆయన బోధించేవాడట. మూడవదిగా వాక్యాన్ని మంచి నేల విత్తబడిన వారు. 3 సువార్తల్లో, మత్తయి, లూకా, మార్కు సువార్తల్లో ఉన్న ఉపమానములు, 3 ఉపమానములు జోడించి చెప్తున్న ఈ మాటలు మీకు. మంచి నేల విత్తబడిన వారు ఎవరంటే వాక్యాన్ని వినేవారు, గ్రహించేవారు. మూడవదిగా అంగీకరించేవారు. నా కొరకే, నాతోనే ప్రభు మాట్లాడాడు. 4వదిగా ఆచరణలో అవలంబించేవారు, ఆచరణలో పెట్టేవారు. వారట 30 60 100 ప్రభు అన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో వినండి తలలపైకెత్తి. ఎవని యందు నా మాటలు నిలిచి ఉంటాయో, ఎవని యందు నేను నిలిచి ఉంటానో వారు బహుగా, అంటే 100 కాదు, ప్రభు అన్నారు నా మాటలు మీ యందు నిలిచి ఉండి మీకు ఏది ఇష్టమో అడగండి. ఈ దేవుని రాజ్య సువార్త సభల 2వ రాత్రి ఈ కూడికలో పాలు పంపులు పొందినటువంటి మీరందరూ దేవుని మాటలు విని గ్రహించి అంగీకరించి అవలంబించి నడిస్తే మీకు ఏది ఇష్టమో ఖచ్చితంగా పరలోకమందున్న తండ్రి వలన మీకు అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది, ప్రతి ఈవియు శ్రేష్టమైన ప్రతి వరమును, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి వలన మీకు అనుగ్రహించబడుతుంది. చప్పలు కొట్టండి గట్టిగా 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 గట్టిగా. మీకు ఏవి కావాలంటే ప్రభు అది ఇస్తారు. ఎప్పుడూ వాక్యాన్ని విని గ్రహించి అంగీకరించి అవలంబించినప్పుడు. చాలామంది వాక్యాన్ని వినటానికి నీవు సిద్ధపాటు హృదయం కలిగి రావాలి, వినే హృదయం కలిగి నీవు ఉండాలి. దేవుని మాటలు చెప్తూ ఉండగానే లుధియా దేవుని మాటలు యందు లక్ష్యం ఉంచిందట.
ఆమె హృదయం తెరవబడింది. వెంటనే దేవుని యందు విశ్వాసం ఉంచినదై తను తన ఇంటి వారందరూ రక్షణ పొందారు. ఇంకా మా ఆయన మారలేదు, ఇంకా మా పిల్లలు మారలేదు, ఇంకా మా ఇంట్లో వాళ్ళు మారలేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. నేను అంటాను, నువ్వు మారలా. నీవు పొందిన మారు మనసు సరైంది కాదు. నీలో సరైన మార్పు కలిగితే, దైవజనుడైన పేతురు అంటారు, వాక్యము లేకుండానే దేవుని యొద్దకు, దేవుని సన్నిధికి వారిని రాబట్టవచ్చు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అయిపోయింది, ఇంకా వండి తాలింపేసి ఇంకా తీసుకొచ్చి ముందు పెట్టబోతున్నాం. ఇంకా మీరు తిన్నా వాళ్ళకి తిన్నంత. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టి చెప్పండి. మీ అయ్యగారు రా మధ్యాహ్నం అదేదో బిర్యానీ, ఆ పేరు మర్చిపోయా నేను, ఏదో మీకు ఫేమస్ కదా ఇక్కడ, అది తీసుకొచ్చి పెట్టారు. సరే తిని శరీర బలం పొందుకున్నా, దేవుని సన్నిధిలో ఆత్మీయ బలం పొందుకొని మీ ఎదుట నేను నిలబడ్డాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మనం ధ్యానించుకుందాం. బైబిల్ తెచ్చుకున్న వారందరూ మీ బైబిల్ తెరవండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10-11 వచన భాగాలు. పేతురు రాసిన, ఇక్కడ మైక్ ఉంది, సహోదరులు మైక్లో చదువుతారు, శ్రద్ధగా వినండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, పేజీ నంబర్ 218. కొత్త నిబంధన గ్రంథములో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతారు. అందువలన సహోదరులారా, చదవండి. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్రిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రము కలుగును గాక. తలలపైకే జాగ్రత్తగా ఆలకించండి. బయట కూర్చున్న వాళ్ళు కూడా ఇంకా శ్రద్ధగా తలల పైకెత్తి, ఇంకా బైబిల్ అటు ఇటు తిప్పకుండా చెప్తున్నటువంటి మాటలు ఎందే మీరు లక్ష్యం ఉంచితే మీ జీవితంలో కని విని ఎరుగని ఓకమించిన ఉన్నతమైన కార్యాలు ప్రభువు చేయబోతూ ఉన్నారు. విశ్వసించిన వాళ్ళు మాత్రమే ఆమెను అన్నారు. మిగిలిన వాళ్ళు నోరు తెరవట్ల. మరి నోళ్ళకి ఏమైనా పూసుకొని వచ్చారేమో. మరి ఏమండి, నోరు మనం బాగుగా తెరిస్తే ప్రభు నింపుతాడు. ప్రభు చెప్పారు కదా, నీ నోరు బాగుగా తెరవు, నేను దానిని నింపుతాను. నోటి నిండా నవ్వుతో నింపుతాడు, కృపతో ప్రభు నింపుతాడు, భాగ్యముతో ప్రభు నింపుతాడు. నింపబడాలి అంటే నోరార దేవుని స్తుతించి ఆయన నామాన్ని గణపరిచి కొనియాడాలి. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి గట్టిగా చెప్పండి. ప్రియులారా, యేసుక్రీస్తు యందు అమూల్యమైన విశ్వాసమును పొంది దేవుని యొక్క నీతిని బట్టి క్రైస్తవ సమాజానికి, క్రీస్తు శరీరం అనబడుతున్న సంఘానికి, క్రైస్తవ ప్రపంచానికి వ్రాసిన శ్రేష్టమైన, అమూల్యమైన, ఉన్నతమైనటువంటి మాటలు ఇవి. దైవజనుడైనటువంటి పేతురు అమూల్యమైన విశ్వాసం పొందినటువంటి మనందరితో చెప్తున్న మాటలు ఏంటంటే, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడండి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ మీరు త్రొట్టిల్లరు. అలాగున మన రక్షకుడును ప్రభుని యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యం అనబడుతున్న పరలోక రాజ్యములో మీకు ప్రవేశం సమృద్ధిగా కలుగుతుంది. చప్పలు కొట్టండి గట్టిగా, అందరూ కొట్టాల, అయ్యగారు కూడా కొట్టండి. మీరు ఎంతగా కొడతారో అంతగా ఆరోగ్యంగా ఉంటారు. రోజుకు 10 సార్లు అని గట్టిగా చప్పలు కొడితే వాళ్ళకి హార్ట్ అటాక్ రాదంట. అందుకే నేను ఎక్కడ పోయినా చప్పలు కొట్టిస్తా, ఎందుకంటే హార్ట్ పేషెంట్లు ఉంటే వాళ్ళకి బాగుపడతారని. నిజం చెప్తున్నాను. దేవుడు మనల్ని పిలిచాడు,
లోకములో నుండి, సనాతనమైన ఆచార సంప్రదాయాల నుండి, మూర్ఖులకి తరం వారిలో నుండి ప్రభు మనల్ని పిలిచారు. ఇక్కడ కూర్చున్నాం మేము దైవజనులుగా, దైవ సేవకురాలుగా, దేవుని బిడ్డలుగా. లోకములో ఉన్నటువంటి మనలను ప్రభు పిలిచాడు. ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు, పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఎందుకు పిలిచాడు ఆయన? పౌలు గారు అంటారు కొరింథీ పత్రికలో, మిమ్మల్ని పిలిచిన పిలుపు రీతిని మీరు చూడండి. లోకములో తలలపైకెత్తి వినాలి, ఘనులు, గొప్ప గొప్ప వంశంలో ఉన్న పుట్టి పెరిగిన వారు, జ్ఞానవంతులు, బలవంతులు, ధనవంతులు, భాగ్యవంతులు, విద్యావంతులు ఎంతోమంది ఉండగా లోకములో ఇదిగో వెర్రివారం మనం, బలహీనులు మనం, ఎన్నిక లేని వారం మనం, తృణీకరించబడినటువంటి మనలను ప్రభు పిలుచుకున్నాడండి. పిలుచుకొని ఇదిగో మనందరినీ ఏర్పరచబడిన వారిగా మార్చుకున్నాడు. అందుకే దైవజనుడు వంటి పౌలు అంటారు, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు. మీరు ఎవరండి చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, మీరు క్రీస్తు వారు. ఆ మధ్య అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు మీరు మా వాళ్ళేనా? ఎవరండి మీరు? ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు? లోకంలో మనం ఎన్నిక లేని వారం, గొప్ప గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళం కాదు. మనం బలహీనులం, వెర్రివారం. ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని, బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనుల్ని, జ్ఞానవంతులు సిగ్గుపరచడానికి వెర్రివారిని లోకములో నుంచి ప్రభువు పిలుచుకొని ఆయన రక్తము చేత కడిగి పరిశుద్ధపరుచుకొని మనలందరినీ ఏర్పరచబడినటువంటి సమూహంలో చేర్చుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? పేతురు రాసిన ఈ పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, మొదటి పత్రికలో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలు ప్రచురము చేయటానికి. ఎందుకు పిలిచాడండి మనల్ని? చెప్పండి చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు యొక్క గుణాతిశయాలు తలలపైకెత్తి వినాలి. యేసయ్య గుణశేఖరుడు, పరిశుద్ధుడు, ప్రేమించే వ్యక్తి, దయ చూపే వ్యక్తి, కనికరించే వ్యక్తి, స్వస్థపరిచే వ్యక్తి. ఆయన పైనున్న ఆకాశమందు, కిందున్న భూమి యందు ఆయన వంటి వారు ఎవరు లేరు. పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడు, అద్భుతములు చేయు ఆయన వంటి వారు ఎవరు లేరు. ఇప్పుడు ఆయన గురించి నువ్వు ప్రసిద్ధి చేయాలి. ఎవరి గురించి అండి? చెప్పండి చెప్పండి చెప్పండి. ఎవరి గురించి? ఆ మధ్య విజయనగరం సామ్రాజ్యంలో కొంచెం మైక్ సౌండ్ పెడితే బాగుంటుంది, పెట్టి వదిలేయండి, అప్ అండ్ డౌన్ చేయొద్దు దయచేసి. విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఒక 8 మంది ఆస్థాన కవులు ఉన్నారట. రాజుగారు అడిగారట ఆస్థాన కవుల్ని, బాయ్ మోక్షానికి ఎవరు పోతారా అని అడిగాడట. మోక్షానికి ఎవరు పోతారు అని అడిగితే అందరూ సనుగుతా అని అనుకుంటా ఉన్నారు. ఒక పెద్ద ఆయన, అనుభవజ్ఞుడు, కవి కదా, కవీశ్వరుడు కదా, నేను పోతే పోవచ్చు సార్ అన్నాడట. ప్రజలందరికీ వారి యోగక్షేమాలు చూస్తూ, వారి బాగోగులు ఎరిగి, వారి అవసరాలు తీరుస్తూ, వారికి కావలసినవన్నీ ఆహార వస్తువులు, వస్త్రాలు, వారికి కావలసిన అవసరాలను తీరుస్తున్నటువంటి నేను పుణ్యాత్ముని కదా, నేను పోకుండా నువ్వు ఎలా పోతావు? నేను పోతే పోవచ్చు అంటున్నాడు అని చెప్పేసానంటే, అప్పుడు ఆస్థానికి అవి అన్నారట, ఆయన గారు, ప్రతి మనిషిలో నేను 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 అనే అహం ఉండిద్ది. విన్నారా? ఆయన నిలబెట్టారు కానీ నా ఘన మైకిచ్చి నిలబెడితేనా? ఏమండి, నేను నా ద్వారా దైవజనులు యేసన్న గారు, మా ఆత్మీయ తండ్రి చెప్తారు, ప్రసంగించేటప్పుడు నేను అనే మాట ప్రారంభమైంది వాడి నోట అంటే
ఇక వాడి పతనం ప్రారంభమైనట్టే. అర్థమవుతుందా? నేను అనే మాట రాకూడదు పొరపాటున. ఆస్థాన కవి ఆయనతోటి రాజుగారు అన్నాడట, నేను పోకుండా నువ్వు ఎలా పోతావయ్యా అని చెప్పేసానంటే ఆయన అన్నాడట, ప్రతి మనిషిలో నేను అనే అహం ఉండిద్దండి, నేను అనే అహం చచ్చితే అప్పుడు మోక్షానికి పోతారండి అని చెప్పాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఎవరి గుణాతిశయాలను ప్రచురం చేయాలి? మీ ఇళ్ళ ప్రక్కన ఉన్న వారికితో, మీ వీధిలో ఉన్న వారితో, మీరు పనిచేసే స్థలాలలో యేసయ్య గుణశీలుడు, ప్రేమించే దేవుడు, ఎలాంటి వారినైనా తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదని యేసయ్య గుణాతిశయాలను నీవు నేను మనమంతా సర్వలోకానికి చాటి చెప్పాలి. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. పిలువబడిన మనం ఎవరివి? ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధమైన జనం, దేవుని సొత్తైన ప్రజలం మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తే అందరూ చెప్పాలి గట్టిగా. మనం ఏదో సాదా సీదా మనుషులు కాదు. పాష గారు మీరు ఎవరండి, ఏ కులం మీది అని అంటా ఉంటారు కొంతమంది. కొన్ని ప్రాంతాలకు వెళ్తే నేను అంటాను మేము రాజులు అండి అని చెప్తాను, వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా. వాక్యం తెలిసిన వాళ్ళకైతే, కొంచెం నామకార్థ అనుభవాలు కొనసాగే వాళ్ళతే మేము బోధకులు అండి, బోధించే కులం మాది యాజకులు, యాజకత్వాన్ని చేసి యాజకులు మేము, సేవ చేసే సేవకులు మేము, సర్వలోకానికి సువార్తను ప్రకటించే సువార్థికులు మేము. చప్పలు కొట్టండి గట్టిగా. అదే మా కులం. అర్థమవుతుందండి ఈ మాటలు? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? యేసయ్య గుణాతిశయాలను ప్రచురం చేయటానికి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి, మీ వీధిలో ఉన్న వాళ్ళకి చెప్పాలి. సరిగ్గా 94వ సంవత్సరం దైవజనులు యేసన్న గారు గుంటూరు జింకానా గ్రౌండ్లో ఏమండి ఆయన గారు మీటింగ్స్ పెట్టినప్పుడు మా అమ్మగారు వెళ్ళారు ఆ మీటింగ్స్కి. మా నాన్న నామకార్థపు అనుభవాలు కొనసాగుతున్నారు. లోదన చర్చి సంఘ పెద్దగానే ఉంటూ ఆచార సంప్రదాయ ముసుగులో కొనసాగుతున్నారు. మా అమ్మ ఆ మీటింగ్ చూసుకొని ఇంటికి వచ్చేసరికి ఆ రాత్రి మా నాన్నకి నిద్ర పట్ల. దైవజనులు యేసన్న గారు చెప్పినటువంటి ఆ సాక్ష్యం అంతా ఇదిగో స్క్రీన్ పైన తెరబొమ్మ మీద బయట చూస్తున్నారు కదా, అట్లాగా మా నాన్నకి కల్లో కనపడింది. మా అమ్మ వచ్చిన వెంటనే యేసన్న గారి యొక్క సాక్ష్యాన్ని చెప్పి, అమ్మో భయంకరంగా రక్తం కక్కుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి భయంకరంగా జీవించే వ్యక్తి ఏమండి ప్రభు దర్శించిన ఆ వెలుగు దర్శించిన వెంటనే స్వస్థపడి బాగుపడి దేవుని పని కొరకు నడుం కొట్టుకుని దేవుని సేవ కొరకు వచ్చారు అని. ఇక నా ఏమండి తాగుబోతనం, జోదం, ఉన్నటువంటి దురలవాట్లన్నీ విడిచిపెట్టి ఒకే రోజున మా తల్లిదండ్రులు ఇరువురు మారు మనసు పొంది రక్షింపబడ్డారు. ఒకే రోజండి. నేను పుట్టిన తర్వాత మా తల్లిదండ్రులకి ఒకే ఒక కొడుకుని నేను. మా తల్లిదండ్రుల వివాహమైన 12 సంవత్సరాల తర్వాత పుట్టాను నేను. వరపుత్రుణ్ణి లేక పుట్టాను కదా. నేను పుట్టినప్పుడు ఇదిగో మాలాంటి ఒక దైవజనుడు వచ్చి మా అమ్మ దగ్గర చెప్పారట, అమ్మా మీ బిడ్డ రాజ్య సువార్త ప్రకటిస్తాడమ్మా అని చెప్పారట. చెప్తే మా అమ్మకి రాజ్యం ఏంటో సువార్త అంటే ఏదో ఏమీ తెలియదు. నామకార్థపు అనుభవాలు కొనసాగుతున్నారు. యేసన్న గారు ఆయన గారి యొక్క ఆ యొక్క రక్షణ సాక్ష్యాన్ని విని మా తల్లిదండ్రులు రక్షణ పొందారు. ఏమండి చిన్నప్పటి నుంచి ఈ వయసు నుంచి నాకు ఊహా వచ్చినప్పటి నుంచి తినటానికి ఒక పళ్ళె ఉండేది, తినడానికి ఒక గిన్నె ఉండేది, చిన్న గిన్నె. చిన్నపిల్లలకి అదేగా ఇస్తారు. చదువుకోవటానికి నాకు ఒక బైబిల్ ఉండేదండి. ఈ బిడ్డ దేవుని సేవే చేయాలి, సేవకునిగానే మా తల్లిదండ్రులు నన్ను పెంచారండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? అపవిత్రులుగా ఉండకు దేవుడు మనల్ని పిలవలా, పరిశుద్ధులుగా ఉండకు దేవుడు మనల్ని పిలిచాడు. అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఇదిగో నీ శరీరం
కోరుకున్నట్లుగా, నీ మనస్సు మెచ్చినట్లుగా, నీ కళ్ళు ఆశించినట్లుగా అపవిత్రమైన జీవితాన్ని జీవించకూడదు ఈ లోకంలో. నేను ప్రకటిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు ఆయన. ఆయన జన్మలో, జీవన శైలిలో, నోటి మాటలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరని ప్రపంచానికి సవాలు చేసిన ఒకే ఒక్కడు పరిశుద్ధుడు. నేను ప్రకటిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఇదిగో మనమును పరిశుద్ధులుగా ఉండాలి. ఆ మధ్య ఒక తాగుబోతుడు వచ్చి తాటి ముంజలు తింటుంటే ఎండాకాలం పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆ తాగుబోతుడు అన్నాడట, తాటికలు తాగేవుగా అన్నాడట. నేను ఎప్పుడు తాగిన తాటి ముంజలు తింద కొంచెం ఒళ్ళు సలవ చేస్తుందని ఎండాకాలం తిన్నానంటే అతను అన్నాడట, తాటి చెట్టులో నుండే తాటికళ్ళు వస్తుంది, తాటి చెట్టులో నుండే. అందుకని నీవు కొంతమంది ఉంటారు, అమ్మో వాక్యాన్ని వక్రీకరించి. పౌలు అంటారు కదా తిమోతికి పత్రిక రాస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సమస్తాన్ని పుచ్చుకోమని. అందుకని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తాగుబోతాడు. పాస్టర్ గారు చెప్పాడట, ఒక ఎండ్రిన్ బాటిల్ తెచ్చుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోయా, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ పోతావు. అపవిత్రమైన జీవితాన్ని చేస్తూ అపవిత్రుడిగా బ్రతకటం దేవుని చిత్తం కాదు. మీరు జారత్వమును విడిచి పరిశుద్ధులుగా ఉంటే దేవుని చిత్తం అని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? యేసయ్య గుణాతిశయాల ప్రచురం చేయడానికి, పరిశుద్ధమైన జీవితాన్ని చేయడానికి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పేతురు పత్రికలో ఉంటుంది, ఆశీర్వాదమునకు వారసులుగా ఉంటూ మీరు పిలిచారు, మీరు పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. మరి ఏం చేయాలి పాస్టర్ గారు? అందరినీ దీవించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి చెప్పండి గట్టిగా. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడండి. లోకంలో ఎంతో మంది ఉంటే, ఏమండి ఈ తిమ్మనపాలెమా, మీ ఊరి పేరు దగ్గర గట్టుగానే మా ఊరు కూడా ఉండిద్ది, ప్రతిపాడ దగ్గర తిక్కిరెడ్డిపాలెం మాది. అట్లా కలిసినట్టుండి, అందుకే దేవుడు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. మా తల్లిదండ్రులు విడిచిపెట్టి దేవుని పని కొరకు నడుం కట్టుకొని వెళ్ళి ఇప్పటికి 20 సంవత్సరాలు అయిపోయింది, 22 సంవత్సరాలు. దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆశీర్వాదమునకు వారసులుగా ఉంటకు దేవుడు పిలిచాడు. ఆశీర్వాదం అనేది నీ ద్వారా నీలో నుండి ప్రారంభం అవ్వాలి. నీవు అడుగు పెడితే అది ఆశీర్వాదకరంగా మార్చబడాలి, నీవు మాట్లాడితే అది ఆశీర్వాదకరంగా మార్చబడాలి. దేవుడు నిన్ను పిలిచిన ఉద్దేశం అది. కాబట్టి నీ నోట దుర్భాషలు మాట్లాడకూడదు, దూషణ మాటలు మాట్లాడకూడదు, ఎవరికి కీడు చేయకూడదండి. అర్థమవుతుందమ్మా? ఎవరికైనా కీడు తలపెట్టారా గుర్తుపెట్టుకోండి, మేలుకు ప్రతిగా కీడు విత్తువాని ఇంట ఎన్నటికీ కీడు తొలగిపోదు. అర్థమవుతున్నాయండి ఈ మాటలు? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మధ్యట ఇంట్లో ఉన్న అత్తమ్మ ఎప్పుడు చూడు తిడతానే ఉండిద్దట కోడల్ని. ఈ మాయదారు వచ్చి ఇంట్లో ఏమి కలిసి అట్లా అంతా కలిసిపోతుంది, పనికి మాలిది అట్టాంటిది ఇట్టాంటిది అని తిడతా ఉంటే కోడలకి ఎక్కింది. దీనికి ఎట్లయినా ఒక జర్క్ ఇవ్వాలి. తక్కువ వాళ్ళు కాదు, లేని ఆలోచన పుట్టిస్తున్నాను అనుకోబాకండి. పాస్టర్ గారు చెప్పారు కదా, శామ్యుల్ పాస్టర్ గారు తణుకు నుంచి ఒకసారి ట్రై చేస్తే బాగుండేది అనుకున్నారు కాక, అట్లాంటి పనులు చేయబాకండి తల్లులారా. ఆమె ఏం చేసింది తెలుసా? ఆ బట్టలు ఉతికింది, అత్తమ్మతో చెప్పింది, అత్తమ్మా బట్టలేరా అత్తమ్మ, ఉతికేసాను అయిపోయింది, అక్కడ ఉన్నాయి, నేను వంట చేస్తాను అత్తమ్మ అని చెప్పింది. పాపం అమ్మాయికురాలు పాపం నోటి తోలు ఎక్కువ, ఏమికి అంతే, మంచిదే, బుద్ధి మంచిదే. ఏమో పోయి బట్టలు ఆరేద్దామని పోయేసరింది. ముందే ఏం చేసింది తెలుసా? ఆ దండం వైరుకి, ఐరన్ దండం, ఆ దండం వైరుకి ఎర్త వైరు చుట్టి ప్లగ్లో పెట్టింది. ఇట్లాంటి కోడలు కూడా ఉంటారండి బాబోయ్. పెట్టింది, ఏమో పోయి తడి బట్టలు కదా, ఆ బట్టలు అట్లా ఆరేస్తున్న సరికి అటు వేసింది, వణిగిపోయింది. ఇక చూడండి బాబు, ఒక స్విచ్ అట్ట వేసి అంతే, ఒక
ఒక 4-5 సెకండ్లు అటు వచ్చి మళ్ళీ అటు ఆపేసింది, ఇలా చచ్చిపోయేదే. మళ్ళీ ఏమి ఎరగందా, ఏమైందమ్మా, కళ్ళు తిరిగి ఎండ పెట్టకొట్టిందా, ఏమైంది అత్తమ్మ అని అడవుడికి పోయి ఆమె నీళ్ళు కొట్టి లేపి కూర్చోబెట్టి గ్లూకోజ్ నీళ్ళు ఇచ్చి, మా అత్తమ్మ ఏమైంది అత్తమ్మ, ఏమోలే ఆ దండ మీద పట్లారద్దా పోయా, ఏదో తగిలిపోయింది అని చెప్పేసి ఆమె చెబుతుంది. మొత్తం మీద గుర్తుపెట్టుకోండి, కీడుకి మనం ప్రతి కీడు చేయొచ్చా చెప్పండి? కీడే చేయకూడదు, మళ్ళీ ప్రతి కీడా? ప్రభు నమ్మదగిన వాడు కదా, ఎవరికి తెలియదు ఈ సంగతి, తనకే తెలుసు. మరి ఏం తెలియనట్టుగా ఆ వైరు తీసేసి మొడతేసి పక్కన పెట్టింది. ఒక వారం 10 రోజులు గడిచింది. ఇంట్లో వంట చేస్తుంది ఆవిడ, కోడలమ్మ. ఇంట్లో కుక్కర్ ఉండేది కదా, అంటే ఉండేది కదండి, ఆ కుక్కర్ పప్పు కుక్కరు. మరి ఏమైంది, ప్రెషర్ ఎక్కువైపోయి ఏమండి మరి కోతలు మర్చిపోయిందో ఏమో కానీ ఏమో వంటగదిలోకి వెళ్ళేసరికి ఒక్కసారిగా ఆ కుక్కర్ బ్లాస్ట్ చెప్పే, ఇంకేముందండి, పప్పు అంతా మీద పడిపోయి ఒళ్ళు గాలిపోయి ఒళ్ళు ఓణమైపోయింది. ఇక చూడండి బాబాయ్, ఇక చూడు భయపడిపోయింది. అయ్యో అమ్మా అని చెప్పేసి భయపడిపోయండి. మీరు నమ్మండి, వాళ్ళిద్దరూ అత్త కోడలు మన ప్రార్థన మందిరానికి వచ్చేవాళ్ళే. అత్త కాళ్ళు పట్టుకుని, అత్తమ్మా గత 10 రోజుల కిందట ఆ దండానికి ఎర్తవైరు పెట్టింది నేనే, ఒక జెర్క్ ఇచ్చాను, కానీ దేవుడు నాకు ఇచ్చాడు జెర్కు, నన్ను క్షమించత్తమ్మా అని కాళ్ళు పట్టుకుంది. దేవుడు మనల్ని పిలిచింది దేనికే? దైవజనులు యేసన్న గారి పరిచర్యలో ఆయన గారి అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన గారట ఉదయాన్నే పరిచర్య కొరకు, పల్లెటూర్లు కదా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము అని పాడబడుకుంటూ మొత్తం మీద వెళ్ళారట. అయ్యగారు పర్లేదు వచ్చి కూర్చోండి. కొళాయి పంపు దగ్గర గొడవ. అప్పుడులో వీధికి ఒకటి, ఇప్పుడు ఇంటింటికి ఉన్నాయి కదా, వీధికి ఒకటి. అప్పట్లో 70s సంగతి చెప్తున్నాను నేను మీకు. ఇక పాట పాడుకుంటూ ఆయనకు వచ్చిన రాగాలు పాడుకుంటూ సంచి తగిలించుకొని పోతున్నాడు అంటండి. అక్కడ మన ప్రార్థనకు వచ్చి ఆవిడే సరిగ్గా 6 గంటలకి కుళాయి వస్తుంది. ఈ వరుసలో పెట్టిన బిందె లేదు, వరుసలో లేదు అంతే. ఇక్కడికి వచ్చినప్పుడు స్తుతి స్తోత్రం అంటారు ఇక్కడ. మరి ఇంటి దగ్గర అయ్యే ఉండవు, ఇసులు బుష్లు ఉండవు, అక్కడంతా కారాలు మిరియాలే. శారాయి అంటే గయ్యాలని అర్థం. ఎవరో అమ్మో ఇక్కడికి వచ్చినప్పుడే, ఇక్కడికి వస్తే కుందేళ్ళు, ఇంటికి పోతే ఇక అందరూ పందులే. ఇంకా అమ్మో ఇక మామూలుగా వాళ్ళు అదుపు చేయలేం. యేసన్న గారు వెళ్ళాడటండి, పాడబాడుకుంటూ వెళ్ళేసరి దగ్గరగా వెళ్తాను సమయంలో ఆ వరుసలో పెట్టిన బిందె లేదండి, నా బిందె వరుసలో నుంచి తీసింది అవత్తి అని స్టార్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు తిడుతుందంటండి. తిడుతున్నసరికి ఏమండి యేసన్న గారిని చూసి వెంటనే క్యాసెట్ తిప్పేసింది. ఆడవాళ్ళంట స్క్రీన్ టచ్ లాంటి వాళ్ళట, అట్లా టచ్ చేస్తే వెంటనే మారిపోతుంది, డిస్ప్లే మారిపోతుంది అంతే. ఇప్పుడు మీ ఫోన్ డిస్ప్లే అట్లా టచ్ చేయండి, వెంటనే మారిపోయి ఏదో ఒకటి వస్తుంది. అట్లా వెంటనే మార్చేసింది. అప్పుడు దాకా నువ్వు అట్టాంటి దాన్ని ఎవరు అసలు తీసిందని అన్నది. ఎవరో ఆపోజిషన్ పార్టీ ఒక ఆమె అందుకుంది, అమ్మా నీళ్ళు ఆగిపోయే టైం వచ్చింది కదా, నీళ్ళు పట్టుకోవచ్చు కదా అంటే దూషణ మాటలు. ఏమండి అప్పుడు దాకా అట్టాంటి దాన్ని తిట్టింది. నీకు స్తోత్రమే, మీ అమ్మకు స్తోత్రం, మీ నాయనకి స్తోత్రమే అని తిడుతుందట. తిడుతున్న సరికి ఇంకా ఆపోజిషన్ ఆమెకి స్తుతి స్తోత్రం అంటే ఏం తెలియదు. ఆమె ఏదో కొత్తగా వచ్చినటువంటి తిట్లు, పేరును స్తోత్రం చెబుతుంది. ఆమె ఏమని తెలుసు, అసలు మీ కుటుంబానికి మొత్తం స్తోత్రం పో అంటే మొత్తం లేకుండా పోవాలని. అసలు దూషణ మాటలు పలకూడదు మన నోట. మన శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు ఇంటికి పిలిచి భోజనం పెట్టాలట, దప్పికొన్నప్పుడు దాహం ఇవ్వాలట. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు, అదే క్రైస్తవ్యం. చప్పలగొట్ట గట్టిగా కొట్టాలి, గట్టి కొట్టాలి. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడండి. మీరిట్టి క్రియలు చేయువారైతే మన రక్షకుడును ప్రభుని యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం సమృద్ధిగా కలుగుతుంది. ఎట్టి క్రియలు మనం చేయాలి? ఒక విశ్వాసిగా, ఒక ఆత్మీయునిగా, ఒక క్రైస్తవునిగా, ఒక సేవకునిగా నీలో మనలో కొన్ని క్రియలు ఉండాలి.
ఎట్టి క్రియలు ఉండాలి మనలో. క్లుప్తంగా చెప్తాను, శ్రద్ధగా ఆలకించాలి, మనసు పెట్టి వినండి. నాకు ఇచ్చిన సమయానికి ముగించేస్తా, ఎందుకంటే అయిపోయిన తర్వాత మీకు అందరికీ ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి త్వరగానే ముగించేస్తా. క్రైస్తవుని యొక్క గురి, క్రైస్తవుని యొక్క గమ్యం, క్రైస్తవుని యొక్క లక్ష్యం ఏంటంటే మనము ఈ భూమి మీద పరదేశులము, యాత్రికులు. మన నివాసం పరలోకమందు ఉంది. నిత్య రాజ్యం అనబడుతున్న పరలోక రాజ్యములో నీవు నేను మనమందరం ప్రవేశించాలి. అందుకే ఈ దేవుని రాజ్య సువార్త సభలో దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశం అది. మన పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు జాగ్రత్త పడుతూ మనలో కొన్ని క్రియలు ఉండాలి. ఎట్టి క్రియలు ఉండాలి నేను చదువుతాను, మీరు చూడండి. మీ బైబిల్ తెచ్చుకున్నవారు అదే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి 9వ వచనం వరకు నేను చదువుతాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం నుండి 1వ అధ్యాయం 5వ వచనం నుండి, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహము యందు సహనమును, సహనము యందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దురదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటు నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరో. అలాగున మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యముల ప్రవేశము సమృద్ధిగా కలుగును. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను నిత్యమైన మహిమలో నీతో నిలుచుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నీతో నిలుచుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. చప్పట్లు కొడుతూ అందరూ కలిసి, యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషంగా చప్పట్లు కొడుతూ సంతోషంగా ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. అందరూ కలిసి సంతోషంగా చప్పట్లు కొడుతూ, ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నిత్యమైన మహిమలో నీతో నిలుచుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నిలుచుటకు
కొరకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా, సంతోషంగా మా చప్పలు కొడుతూ, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా చున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషంగా చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ చెప్పండి అమ్మ గట్టిగా హల్లెలూయా. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పటికీ మీరు త్రొట్టిల్లరు. విశ్వాస జీవితంలో చాలా మంది త్రొట్టిల్లిపోతారు, పడిపోతారు, పతనమైపోతారు, పాడైపోతారు, అసలు లేకుండానే పోతారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం విన్నటువంటి మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఒకవేళ త్రొట్టిల్లిపోయారా? ఒకవేళ దేవునికి దూరం అయిపోయారా? ఒకవేళ పడిపోయారా, చెడిపోయారా? మీరు ఎవరైనా కావచ్చు, ఏ స్థితిలో ఉన్నా మీలో ఇట్టి క్రియలు ఉండాలి. ఎట్టి క్రియలు? అక్కడ 8 విషయాలు రాయబడి ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి, క్లుప్తంగా ధ్యానించి ముగిద్దాం. తలలపైకెత్తి వినండి అమ్మా. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు, మొట్టమొదటిగా మనలో ఉండాల్సింది ఏంటంటే విశ్వాసము. అందరు చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విన్నారు, ఏం చెప్పారు పాస్టర్ గారు అని అడిగితే చెప్పాలి. మళ్ళీ ప్రభు చిత్తం అయితే మరలా మీ ప్రాంతానికి వస్తే ఈ వర్తమానం గుర్తుపెట్టుకోవాలా. ఒకవేళ ఇది గుర్తుకోపెట్టుకోపోయినా మీకు స్తోత్రం, అదేను గుర్తుపెట్టుకోండి. ఏమండి, మనలో ఉండవలసింది ఏంటంటే మీ విశ్వాసం. ఈ విశ్వాసం ఎలా వస్తుంది అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుందట. వినుట క్రీస్తుని గురించిన మాట అయి ఉండాలట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. తలపైగా జాగ్రత్తగా వినండి. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేయువారని నమ్మాలి కదా. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడు, ఇది విశ్వాసం. ఉన్నాడా లేడా చెప్పండి అమ్మా. దేవుడు ఉన్నాడా లేడా? ఉంటే నాకు చూపించమన్నాడట. ఆ మధ్య ఒకడు తాగుబోతాడు యేసన్ గారిని కానుక వేయాలనుకుంటున్నాను పాస్టర్ గారు. అప్పటికి 3 రోజులు అయిందంట అన్నం తిని. అప్పట్లో పరిచర్య సేవలు ఏం లేదు. సరే యేసన్ గారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. అవే వాక్యాలు కాదండి, ప్రాక్టికల్ కావాలి నాకు. అంటే హోసన్నా మందిరాల్లో సిలువులు యేసు ప్రభు అయ్యే బొమ్మలే ఉండవుగా. అందుకని దేవుడు ఆత్మయ్య ఉన్నాడు నాన్న, వాక్యము దేవుడే ఉన్నాడు నాన్న అని ఇట్లా చెప్తుంటే అబ్బే ఇంటానికి మనసు పట్టలేదట. వాడికి బుద్ధి లేని వాడు దేవుడిని ఎరగడట, దేవుడు ఎవరు తెలుసుకోడట. అందుకని యేసన్ గారు అన్నాడట, ఇదిగో ఈ కానుక పెట్లో ఉన్నాడు రా అని చెప్పాడట. చెప్పాలి మరి, వంకరోళ్ళకి వంకరతనంగా చెప్పాలి సమాధానం. ఈ కానుక పెట్లో ఉన్నాడు రా అన్నట్టు అట్లా చెప్పు అని కానుక పెట్లో 100 రూపాయలు వేసి వెళ్ళాడట. అప్పట్లో 100 రూపాయలు అంటే సంచి నిండా సరుకులు. ఇప్పుడు 100 రూపాయలకి ఒక జ్యూస్ వస్తుంది. సంచి నిండా సరుకులు తెచ్చుకున్నారట. మొత్తం మీద అన్నీ తెచ్చుకున్నారంట, కానీ పొయ్యి ముట్టించుకోవడానికి అగ్గిపెట్టి మర్చిపోయి వచ్చారంట. అది ఎంత? 5 పైసలు. అప్పట్లో 5 పైసలు అన్నానం మొత్తం మీద ఎంతో. అగ్గిపెట్టి మర్చిపోతే పక్కింటికి వెళ్ళి
అగ్గిపెట్టి తీసుకొద్దామని నిప్పు గుడ్డలో నిప్పు చుట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు అప్పట్లో పాతకాలంలో. ఆ గుడ్డలో నిప్పు పొయ్యిలో పెట్టేసి ఊదురుగొట్టు పెట్టి ఊది పొయ్యి ముట్టించేవాళ్ళు. పక్కింటికి వెళ్ళి తీసుకొద్దామంటే ఏసన్ గారు ఒప్పుకోలేదట. మీ దేవుడు కనీసం అగ్గిపెట్టి నిప్పు కూడా లేకుండా చేశాడు మిమ్మల్ని, మీ దేవుడు నమ్ముకుంటే ఇంతేనా అని అన్యజనులు అంటారేమో, దేవుని నామానికి అవమానం కలగకూడదని ఇంకా పొయ్యి ముట్టించుకోకుండా ఇక సరుకులు తెచ్చుకున్నారు. శృతి స్తోత్రం 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 అనుకుంటా ఉన్నారట. మరలా వాడు వచ్చాడట. ఎవరు? ఆడే తాగుతాడు. తిన్నారు, భోజనం చేశారా అన్నాడట. లేదురా బాయ్ ఇంకా భోజనం ఇంకా పొయ్యి ముట్టి లేదు. అదే పొయ్యి ముట్టిన నిప్పు లేదంటే నిప్పు కావాలి కదా మరి కొంచెం అని చెప్పేసి అంటే ఇంకేముంది, జేబులోంచి అగ్గిపెట్టి వాడే తీసి ఇచ్చాడంట. పొయ్యి ముట్టించుకున్నారట. ఏమంటే గుర్తుపెట్టుకోండి, దీవెన ఆశీర్వాదం సమృద్ధి ఏదైనా మనం వాటి కోసం ప్రాకులాడి పరిగెత్తుకుంటే వెళ్ళకూడదు. అవే మన నెత్తి మీదకి వచ్చేయాల, అదే మన ఇంట్లోకి వచ్చేయాలి. చప్పలు కొట్టండి గట్టిగా. విశ్వాసము, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడు. ఇది విశ్వాసం. వెతకటం అనేది క్రియ. విశ్వాస మూలముగానిది ఏదది పాపం. క్రియ లేని విశ్వాసం మృతం. యాకోబు పత్రికలో మీరు గమనించినట్లయితే తలపైకి వినండి. అబ్రహాము విశ్వాసమును గూర్చి, రాహాబు వేశ్య యొక్క విశ్వాసమును గూర్చి దైవజనుడైనటువంటి యాకోబు గారు ఇదిగో తన పత్రికలు రాస్తూ అంటాడు, కట్టెలు నిప్పు కత్తి అంతా తీసుకొని వెళ్ళి దేవుడు చూసుకుంటాడని ఆ పర్వతం పైకి తీసుకుని వెళ్ళి నిన్నే చూసుకున్నాడు నాయనని తండ్రి కొడుకులు ఇద్దరు బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి ఏమండి కాళ్ళు చేతులు బంధించి యాకోబు పత్రికలో దైవజనుడు అంటాడు బలి అర్పించేశాడట. ఇస్సాకు తన మనసులో ఇస్సాకుని అబ్రహాము తన మనసులో బలి అర్పించేశాడు. అబ్రహాం విశ్వాసం ఏంటంటే, నా బిడ్డ దహన బలిగా కాలి బూడిదిగా మార్చబడతాడు. అయితే నా దేవుడు ఎవరో తెలుసా? విశ్వాసానికి కర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేని వాటిని ఉన్నట్లుగా, ఉన్న వాటిని లేనట్లుగా చేయుటకు శక్తి కలిగిన వాడు ఆయన. ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన అని విశ్వాసం తనలో ఉన్నందువలన నా దేవుడు ఇగో దహన బలిగా అర్పిస్తాను, ఇస్సాకుని కాలి బూడిదిగా మార్చబడతాడు. నా దేవుడు ఆ బూడిదిలో నుంచి బిడ్డను మరలా నాకు ఇచ్చేస్తాడు. చప్పలు కొట్టు గట్టిగా. గట్టికి సచ్చు దెబ్బలు కొట్టకూడదు, గట్టి దెబ్బలు కొట్టండి. రాహాబు యొక్క విశ్వాసం ఏంటి? నిశ్చయముగా ఈ యెరికో పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకుంటాడు. మీ దేవుని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు అవిసిపోయినాయి అంటది ఈ రాహాబు వేశ్య. దేవుని భయం కలిగింది ఈ వేశ్య, దేవుని యందు విశ్వాసం కలిగింది ఈ వేశ్య. అవిధేయులతో పాటు నశించిపోకుండా ఏమంటే క్రియలు అంటే ఏందనుకున్నారు? తన కిటికీకి ఎర్రని దారం కట్టింది, తన రక్త సంబంధుల్ని బంధువులందరి ఇంట్లో చేర్చుకుంది. అవిశ్వాసులతో పాటు నశించిపోకుండా తను తన కుటుంబం అంతయు కాపాడబడింది. యెరికో పట్టణం అంతా తగలబెట్టబడింది, యెరికో నాశనం చేయబడింది. కానీ వేశ్య అనేటువంటి రాహాబు కుటుంబం రక్షింపబడింది. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి అబ్రహాము విశ్వాసులకు మూల పురుషుడిగా, విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన ఈ రాహాబు వేశ్య యేసు ప్రభు వంశావళిలో ఆవిడ పేరుంది. ఒక వేశ్య అండి. మరి నీవు దేవుని యందు ఎంత విశ్వాసం కలిగి ఉంటున్నావు? విశ్వాసం వల్ల దేవునికి ఇష్టలుగా బ్రతికారు. వాగ్దానం నమ్మి మృతతుల్యమైన శరీరంతో ఉన్న గర్భం ధరించిన శక్తి పొందారు. రాజ్యాలు జయించారు విశ్వాసం వలన. సింహపురాలను మూశారు, అగ్ని జ్వాలను చల్లార్చారు. మృతులైన తమ వారిని మరలా తిరిగి పొందుకున్నారు. దేని వలన? విశ్వాసం వలన. దేని వలన చెప్పండి? చిన్న తలనొప్పి తగ్గించిన దేవుడు ఏం తీసుకుపోతున్నాయి అమ్మంటే కాళ్ళు అంటే మోకాళ్ళు నొప్పులు అడది. విశ్వాసం వల్ల ఎన్నో కార్యాలు జరిగినాయి. ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరితో ప్రభు అన్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. ఇద్దరు గుడ్డోళ్ళు వచ్చారు, నేను చూపును కలుగు చేయని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నామయ్యా. మీ నమ్మిక చొప్పున మీకు చూపు కలుగును గాక.
నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. ఈ రాత్రి నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో ప్రభువు చేయబోతున్నాడు. ఒకవేళ వైద్యులు చేయి విడిచిపెట్టొచ్చు, వైద్యులకు కుదటపడని రోగాలు, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే మీ మధ్య ఆయన రోగములు తొలగించబోతున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసమే నిన్ను ఏమండి ఊహమించిన ఉన్నత శిఖరాలు ఎక్కిస్తుందండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీలో ఎంత విశ్వాసం ఉంది? ప్రభు విశ్వాసాన్ని ఆవగింజతో పోల్చాడు. విత్తనములన్నింటిలోకెల్లా చిన్నదైనా ఎందుకని ఆవగింజతో పోల్చాడంటే, ఆ విత్తనం నాటిన తర్వాత ఓ పెద్ద మహావృక్షంగా మారిద్దట. అంటే అంత విత్తనములో అంత పెద్ద మహావృక్షం దాగి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంత చిన్న హృదయంలో ఆకాశ మహాకాశములు పట్టజలంత మహత్యము కలిగిన దేవుని యందు నీకు విశ్వాసం ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడిపోద్దటండి. ఇప్పుడు నేను చేస్తున్న పరిచర్య ఇప్పుడు కాదు, మినిస్ట్రీలో హోసన్నా మినిస్ట్రీలో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు విశ్వాస పరిచర్య అయ్యగారులు, విశ్వాస పరిచర్య. 100 రూపాయలున్నా అదే ధైర్యం, అదే నమ్మకం, అదే ఉద్యమం, అదే ఆసక్తి, అదే ఆత్మ తీవ్రత. 100 రూపాయలు ఉన్నా, ఓ రోజు 100 రూపాయలు ఉన్నాయి. శనివారం ఆదివారం మా ఇంట్లో మా భార్యకి, కొడుక్కి, కూతురికి చందా ఇవ్వాలి. 100 రూపాయలు 200 ఎంతో కొంత ఇస్తా ఉంటా ఒక్కొక్కరికి. చర్చిలో కానుకేంట్రా అని 100 రూపాయలే ఉందని ఇంకే లేవు. లేకపోతే నేను ఏమండి ప్రార్థన చేసుకున్నా. ఆ రోజు ఉదయకాలం సేవకులు అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం. 6 గంటల నుంచి 9 గంటల దాకా ప్రార్థనలు అయిపోయింది. రాజమండ్రి 7 గంటల స్తుతి ఆరాధన పిలిచారు, వెళ్ళాం. మాస్టర్ గారు ఎంతో కానుకిచ్చారు. వస్తుంటే ఇంటికి వచ్చాను, చూసుకున్నా. ఆ రోజు ఆదివారం ఆరాధనలో 5 చోట్ల ఆరాధనలో వర్తమానం చెప్పడానికి పిలిచారు. అమలాపురం, తణుకు, నిడదవోలు ఆ ప్రాంతాలకు వర్తమానాలు చెప్పడం. 5 ఉదయకాలం 7 గంటలు బయలుదేరిను, మధ్యరాత్రి 2:30కు వచ్చే ఇంటికి. సరే సలిసిపోయింది ప్రాణం. ఏమండి భోజనం మధ్యరాత్రి 12:30కు భోంచేసా. సరే యాజకులు 10వ భాగం ప్రధాన యాజకునికి ఇవ్వాలిగా, దశమ భాగం అని మొత్తం మీద జేబులో ఉన్నాయి తీసి అన్ని లెక్క పెడితే 16,000 రూపాయలు ఉన్నాయండి. ఎంత ఉన్నాయి చెప్పండి? ఒక్క రోజు గడిచేసరికే అంత ద్రవ్యాన్ని దేవుడు నా చేతిలో పెట్టేశాడండి. నా విశ్వాసం ఏమండి గుర్తుపెట్టుకోండి, విశ్వాసం అనున్నది నిరీక్షించువాని యొక్క నిజస్వరూపం. విశ్వాసం వలన ఊహకు మించిన ఉన్నతమైన కార్యాలు చేసి చవి చూసిన వారందరూ సాక్షి సమూహముగా మేఘంలో ఉన్నారు. వారు పరలోకపు పరదేశంలో నుంచి చూస్తున్నారు. నిన్ను నన్ను మనలందరిని చూస్తున్నారు. నీలో ఆ విశ్వాసం ఉందా? విశ్వాసము యందు సద్గుణము. అందరు చెప్పండి, ఏ గుణం? అమ్మ చెప్పండి అమ్మ, ఏ గుణం నానా? గుణం అంటే బుద్ధి, స్వభావం. కొంతమంది చూడండి బాప్తిసం తీసుకుంటారు, అబద్ధాలు ఆడటం మానరు, బూతులు మాట్లాడటం మానరు, సినిమాలు చూడటం మానరు. ఎందుకు మానరు అంటే వాళ్ళ గుణం అది, వాళ్ళ స్వభావం అది. ఏమండి ఆ స్వభావం ఎప్పుడు మారుతుంది? జాగ్రత్తగా వినాలి. మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు కాదు, నీ హృదయ కాఠిన్యం తొలగిపోయినప్పుడు, నీ హృదయంలో మార్పు కలిగినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడినప్పుడు నీ హృదయంలో ఒక నవనూతనమైన మార్పు కలుగుతుంది. నీలో సద్గుణం అంటే ఒక నూతన స్వభావం, నూతన బుద్ధి, నూతన విధానం ప్రారంభమవుతాయి. చేతులెత్తి గట్టిగా హల్లు చెప్పండి. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయకూడదు. దాని అర్థం ఏంటంటే, పాత స్వభావాన్ని జీవిస్తూ వాక్యాన్ని కనుక నీ హృదయంలో పోసాం అనుకోండి, తిత్తులు పిగిలిపోతాయి, నేలపాలైపోతుంది అంటున్నారని వింటున్నారండి. మీకు అర్థం అవడానికి చెప్తాను. ఒక జమీందారు గారు, వినాలి తలపైకి ఎత్తి వినండి, ఒక పందిని పెంచుకుంటున్నాడట. దీన్ని అమ్మో, మరి పంది మీద ఎందుకు ఆయనకు అంత మోజు కలిగింది ఏమో. అందరూ కుక్కల్ని, కుక్క పిల్లల్ని టింకీ డాంకీ అని అన్ని పేర్లు పెట్టుకుని పిలుస్తూ నేను పంది పిల్లల్ని పెంచుకుంటున్నాడు. చిన్న పిల్ల ముద్దుగా బొద్దుగా ఉంది, దాని మూతి నచ్చిందో, దాని బొగ్గలు నచ్చినాయో, ఏమి నచ్చినాయో మొత్తం మీద చక్కగా పెంచుకుంటున్నాడు. దానికి చక్కగా ఎదుగొస్తుంటే దానికి ఒక చొక్కా కుట్టించాడు. అమ్మో, దానికి ఒక చైన్ వేసాడు, కొంచెం ఎదుగొచ్చింది, అంత అయింది. అందరూ వాకింగ్కి, జాగింగ్కి కుక్కలను తీసుకెళ్తుంటే ఈయన అఫీషియల్గా పంది పిల్లని తీసుకుని వెళ్తున్నాడు.
తీసుకుని వెళ్తుంటే అందరూ అనుకుంటున్నారు, అబ్బా 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 అందరూ ఏమండి ఈ రోడ్ల మీద తిరిగే పంది, ఏమండి రోడ్ల పక్కన పెంట తిరిగే పంది, బురదలో పొరలాడే పంది, అబ్బా ఎంత ఘనత, ఎంత ఆధిక్యత, ఎంత బాగుంది పంది, అబ్బా ఎంత బాగుంది అని అందరు దగ్గరకు వస్తున్నారు, దాన్ని ఎత్తుకుంటున్నారు, దాంతో ముద్దులాడుతున్నారు, అంతా బాగానే ఉంది. ఇక ఆ రోజు వాకింగ్ వెళ్తూ ఊరి చివరికి వెళ్ళాడట. వెళ్ళేసరికి ఊరిలో ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా అక్కడ కాలువలో కలుస్తాయి, పెద్ద కాలువలో. అక్కడికి వెళ్ళేసరికి అని వాసన వచ్చేసింది. ఇంకేముంది, అప్పుడు దాకా జమీందార్ గారి చేతిలో ఉన్న గొలుసును ఉడాయించుకొని ఎగ్గిర మురికల్లో దూకి ఎంత ప్రశాంతం, ఎంత హాయి అనుకుంటుంది. ఏమండి ఎంత బాగుంది అనుకుంటా ఉంది. ఏమండి ఇంకేముంది, జమీందారికి ఏమండి ఊర్లో ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా ఇక్కడికి వచ్చేది, ఇక్కడ పోయి అని చెప్పేసి వెంటనే ఫోన్ తీసుకొని ఇంటికి ఫోన్ చేశారంట పనోళ్ళకి, రే అర్జెంట్గా ఒక 2-3 రండిరా, ఈ పందిని పిలిస్తే రావట్లేదు, పోనీ నేను దిగుతామంటే దాంట్లో దిగటం నాకు బుద్ధి రావట్లేదు, రండి అర్జెంట్గా అంటే అడావుడికి వచ్చారట. ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి రాను కూడా ఉంటాను అంటుంది. అది అమ్మ నువ్వు ఉండే స్థలం కాదమ్మా ఇది, నువ్వు ఇక్కడ పొరలాడకూడదమ్మా అని చెప్పేసాను, నేను కూడా ఉంటానని చెప్పేసాను. సరే మొత్తం మీద తీసుకొచ్చి డెటాల్ సబ్బు, ఆ సరుపు ఈ సరుపు వేసి రుద్ది దానికి పట్టిన కంపు పోవటానికి 3 రోజులు పట్టింది. వాసన ఇక దానికి దానికి తిండి తక్కువ చేసామా, దానికి తాగే తక్కువ చేసి ఏం తక్కువ చేసామా, ఇంకెక్కువ తీసుకొచ్చి పెట్టాడు. ఒక నెల 10 రోజులు 15 రోజుల తర్వాత మరలా తీసుకుపోయాడట. మరలా భయపడింది, మరలా పనులు పిలిచి క్లీన్ చేయించాడు. ఇట్లా కాదని చెప్పేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీ డాక్టర్ని పిలిపించాడట. డాక్టర్ గారు దీని బుద్ధి, దీని స్వభావం మారట్లేదండి, మరి దీని స్వభావం కొంతమంది చూడండి ఇక్కడికి వచ్చినప్పుడే ఇంటికి పోయిన తర్వాత అమ్మో వాళ్ళ నోట్లో నోరేస్తే బంగాళాఖాతంలో నోలేసినట్టే, ఇక రేగ్ గంప పక్క వెళ్ళినట్టే, రేగ్ గంప పక్కకి వెళ్ళండి అట్లా తగులుకునేది. అస్సలు అమ్మో వాళ్ళ గుణం మారదు. డాక్టర్ గారు చెప్పారంట, అయ్యా దీని గుణం మారాలంటే బైపాస్ సర్జరీ చేయాలి. ఏం సర్జరీ? గుండె మార్పిడి చేసేయాలని చెప్పాడట. మరి ఏ గుండె వేయాలి అని చెప్పేసానంటే, అయ్యా గొర్రె గుండె వేయాలని చెప్పాడట. ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎందుకంటే ఏ పంది? నా ప్రియమైన పంది, ఇది ఎంతో ప్రేమిస్తున్నాను దీన్ని, కాబట్టి సర్జరీ ఎంతైనా పర్లేదు అన్నట. జరిగిన సంగతే ఇది. ఏమండి మొత్తం మీద గొర్రెని తీసుకొచ్చారట. ఏమండి తన వయసు కలిగిన తన నెలలు కలిగిన గొర్రె పిల్లని తీసుకొచ్చారట. మొత్తం మీద బైపాస్ సర్జరీ చేశారట. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ బతికింది. ఏమండి గొర్రె గుండె వేశారట. ఇక మొత్తం మీద ఇక కుట్లు మానిన తర్వాత ఆకారానికి పందిగా ఉంది కానీ స్వభావం మొత్తం గొర్రె వచ్చేసింది. సఫల కొట్టండి గట్టిగా. ఏమండి ఎహెజ్కేలు పుస్తకం 36:26లో ఉంటుంది, రాతి గుండెను నేను మీలో నుంచి తీసివేస్తాను, మాంసపు హృదయాన్ని నేను మీకు ఇస్తాను, నూతన హృదయాన్ని, నూతన స్వభావం నేను నీకు ప్రసాదిస్తాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము యందు సద్గుణం. ఏ గుణం అండి? చెప్పండి అమ్మ నోళ్ళు తెరిచి. ఏమండి ఇప్పుడు బురద కాలువ దగ్గర తీసుకెళ్ళి అంటుంది. ఎవరు చెప్పరేంటండి? కొంతమంది సినిమా పోస్టర్లు చూసిన వెంటనే, వాళ్ళ అభిమాని హీరో చూసిన వెంటనే, కొంతమంది చూడండి అండి ఆ బుర్ర చూసిన వెంటనే వెళ్ళిపోతారు దాంట్లో. గుర్తుపెట్టుకోండి, నీ హృదయంలో ఎప్పుడైతే మార్పు కలుగుతుందో నీలో సద్గుణం ప్రారంభమవుతాయి. దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడైనటువంటి సౌలు దేవుని దర్శనమును బట్టి పౌలుగా మార్చబడిన తర్వాత దూషింపబడిన, ద్వేషింపబడిన, హింసింపబడిన, ఏమంటే తనని హాని చేసినా కానీ క్రీస్తు యేసు నిమిత్తమై నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడని చెప్పాడు. స్తోత్రం చెప్పండి అమ్మ గట్టిగా. విశ్వాసం యందు సద్గుణం, సద్గుణం యందు జ్ఞానం. ఏంటమ్మా చెప్పండి, త్వరగా చెప్తాను. ఏంటది? జ్ఞానం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి. చదువుకోవాలంటే జ్ఞానం కావాలి, కుటుంబాన్ని కట్టుకోవాలంటే జ్ఞానం కావాలి, వ్యాపారం చేయాలంటే జ్ఞానం కావాలి, సేవ చేయాలంటే జ్ఞానం కావాలి, ఉద్యోగం చేయాలంటే జ్ఞానం కావాలి. ఏమండి ఏమి చేయాలన్నా, ఇప్పుడు కాపురం చేయాలంటే పురుషులుగా మాకు కూడా జ్ఞానం కావాలి. ఏమండి జీవమను కృపావరములో ఇదిగో ఈవిడే మీకు భార్య అయి ఉంటుందని
జ్ఞానముతో వారితో కాపురం చేయమంటాడు పేతురు గారు. పురుషులతో చెప్తారు ఆ మాట. అంటే మాకు కూడా చెప్పరేంటి, జ్ఞానం కావాలా. కొంతమంది కాపురం చేయడం ఎట్టో తెలియదు, ప్రతిదానికి తిడతానే ఉంటారు. ఉప్పు ఎక్కువైనా, కారం ఎక్కువైనా, పంచదార ఎక్కువైనా, అయ్యా ప్రతి విషయంలో సన్మానించాలి, పొగడాలి మీ భార్యల్ని. మధ్య ఓ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా నాకు పొగట్టం చేత కావట్లేదు అయ్యా, మరి ఏం చేయమంటారు అని చెప్పేసి అన్నాడట. రబాయ్ మరి ఎట్ట పొగడాలని తెలియట్లేదు, నేను ఒక చిన్న చిట్కా చెబుతాను, అది ఫాలో అయిపో అన్నాడట. అంటే మీ భార్య పేరు ఏం పేరు అంటే రేఖ అని చెప్పాడట. ఏం పేరు? ఎవరైనా ఉంటే ఏమని అనుకోబాకండి. అయ్యగారు ఎవరు లేరుగా, ఎవరు లేరు కదా, ఉన్నారా? ఓ దేవుని స్తోత్రం. ఏమండి, రేఖ అన్నాడట. సరే ఇంటికి వెళ్ళి మీ భార్య టీయో కాఫీ ఉదయం ఇచ్చినప్పుడు, రేఖ నువ్వు పెట్టించిన టీ కేక పొగట్టం అంటే అంతే. మరి ఉప్పు ఎక్కువైంది పప్పులో, అసలు నువ్వు చేసిన పప్పు తింటే గోదావరి గట్లు తెగిపోతుంది అంతే. పప్పు ఏమి చేసావని పొగడాలి అంతే, నీకు మోషన్స్ అయినా పొగడాల. ఈ రోజున కుటుంబాలు విడిపోవటానికి, చెడిపోవటానికి, పాడైపోవటానికి ఏమండి గల కారణం ఏంటంటే జ్ఞానం లేక. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ సెలవిస్తుంది, మనుషుల జ్ఞానం కాదు, దెయ్యాల జ్ఞానం కాదు, లోక జ్ఞానం కాదు, దైవ జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానము చేత నీవు నింపబడాలి. అది మొట్టమొదట పవిత్రమైనది, సులభంగా లోబడేది, అపకారాన్ని మనసులో ఉంచుకొనది. ఇదిగో పర సంబంధమైన పవిత్రమైన జ్ఞానము చేత నీవు నింపబడాలి. విశ్వాసము యందు సద్గుణం, సద్గుణము యందు జ్ఞానం, జ్ఞానము యందు ఆశా నిగ్రహం. ఏ నిగ్రహం చెప్పండి, నోళ్ళు తెరిచి చెప్పండి. ఆత్మ ఫలములో చివరిది ఇది. ఫలం ఒకటే, జాగ్రత్తగా వినాలి మనసు పెట్టి. దానిమ్మ పండు తీసుకున్నారనుకోండి, ఆ దానిమ్మ ఫలం ఒకటే. పరిశుద్ధాత్మ ఒక్కడే, అందరిలోనూ అన్నిటిని జరిగించే దేవుడు ఒక్కడే. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ వాటిని దయచేయు ఆత్మ ఒక్కటే. ఆత్మ ఒక్కటే, ఫలం ఒకటే. ఆ దానిమ్మ పండును కనుక మీరు కోస్తే దానిలో 9 గదులు ఉంటాయి. ఎన్ని గదులండి చెప్పండి. ఫలములో ఉన్న అనుభవాలు అవి గదులు. ఏంటి ఆ 9? ప్రేమ, సంతోషం, సమాధానం. ఈ 3 నీకు దేవునికి మధ్య ఉండాల్సింది. దేవుణ్ణే ప్రేమించాలి. దేవుని వాక్యం వలన, దేవుడిచ్చిన రక్షణ వలన నీవు సంతోషించాలి. ఎల్లప్పుడూ దేవునితో సమాధానం కలిగి ఉండాలి. ప్రేమ, సంతోషం, సమాధానం. ఏమండి, తర్వాత 3 ఏంటంటే దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం. నీకు నీ సహోదరుని మధ్య ఉండాల్సినవి. ఆత్మీయులుగా సహోదరులు ఉంటాం కదా, నీకు నీ సహోదరుని మధ్య ఉండాల్సింది. చివరిగా విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం నీలో నీకు ఉండాల్సినవి ఇవి. వెరసి 9 నీలో ఉండాలి. ప్రేమ, సంతోషం, సమాధానం దేవునికి నీకు మధ్య ఉండాలి. దయాళత్వం, మంచితనం, దీర్ఘశాంతం నీకు నీ సహోదరుల మధ్య ఉండాలి. విశ్వాసము, సాత్వికం, ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం లేని గెహాజీ ఏమయ్యాడు? ఇంటిల్లి పాదంతా కుష్టును సంపాదించుకున్నాడు. ఆశా నిగ్రహం లేని ఆఖాన్ ఏమయ్యాడు? సమాజంలోని కొట్టివేయబడి, రాళ్లతో కొట్టబడి, తగలబెట్టబడి చంపబడ్డాడు. ప్రియులారా, కొంతమంది ఉంటారు చూడకూడదు అనుకుంటారా, అయ్యే చూస్తారు సినిమాలు, సీరియళ్ళు. 9 గంటల దాకా ప్రార్థన రాలేదు. ఓ దగ్గర ప్రార్థన పెడితే ఏమైందంటే 9 గంటలకి వరకు అదేదో సీరియల్ వచ్చిందంట, సమత మమత ఏదో వచ్చిందంట, అదేదో మరి మొత్తం మీద వచ్చిందట. ఆ సీరియల్ చూసి అప్పుడు బైబిల్ తీసుకొని భక్తులారా స్మరించదని వస్తున్నారు. నీలో నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే ఖచ్చితంగా నీలో ఆశా నిగ్రహం కలిగిద్దండి. ఏవి చూడాలి అవి చూస్తావు, ఏవి చేయాలది చేస్తావు. విశ్వాసము యందు సద్గుణం, సద్గుణము యందు జ్ఞానం, జ్ఞానము యందు ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహము యందు సహనం. చెప్పండి ఏంటది? సహనం. ఏమండి, యోబు యొక్క సహనాన్ని చూడండి. బైబిల్ సెలవిస్తుంది, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుబడి చేస్తాం. సహనము యందు సహోదర ప్రేమ, సహనము యందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ.
ఇవి మనలో అమర్చుకోవాలట. ఇవి ఒకవేళ లేకపోతే సేవకునైనా, నాలో అయినా, విశ్వాసులైన మీలోనైనా, క్రైస్తవులుగా పిలువబడుతున్న ఎవరిలోనైనా ఇవి ఎవనికి లేకపోవునో వాడు గుడ్డివాడైపోతాడు. వారి ఆత్మీయ నేత్రాలు మూయబడతాయి. దూరదృష్టి లేని వాడైపోతాడు. ఎందుకు ప్రార్థనకు వస్తాడో తెలియదు, ఎందుకు పాటలు పాడతాడో, ఆరాధన చేస్తాడో తెలియదు. ఏమండి, ఎందుకు ఆత్మ సంబంధమైన మార్గాలు నడిపించబడతాయి ఏమీ తెలియదు. గుడ్డితనం, ఏమండి, గుడ్డితనం కలిగి అంధకారంలో నడిపించబడతాడు. ఇవి కలిగి మనం విస్తరిస్తే ఏమండి మనము నిష్ఫలం కానేరమండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. సోమరులు కాము, నిష్ఫలము కాము. ఇట్టి క్రియలు మనలో ఉండాలి. మనలో విశ్వాసం, విశ్వాసపు క్రియలు, సద్గుణం, సద్గుణపు క్రియలు, జ్ఞానం యొక్క క్రియలు. మీలో జ్ఞాన వివేకము గలవారు ఎవరో జ్ఞానముతో కూడిన తన పవిత్ర ప్రవర్తన వలన జ్ఞానాన్ని కనుపరచాలి. మనలో అట్టి క్రియలు ఉండాలి. ఆ క్రియలు మనలో ఉంటే నిత్య రాజ్యం అనబడుతున్న పరలోక రాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా కలుగుతుంది. నేను ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. తలలపైకైతే వినండి. ఈ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పరలోక రాజ్యంలో ఎవరున్నారు అని దైవజనులు, ఒక గొప్ప మిషనరీ సువార్త యోధుడు జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశంలోనే కాదు, ప్రపంచ నలుమూలల గొప్ప ఆత్మ ఉద్యమాన్ని రగిలించి అనేకులలో ఒక గొప్ప చైతన్యాన్ని కలుగజేసి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడి ప్రపంచ నలుమూలల సంఘాలను స్థాపించినటువంటి గొప్ప దైవజనులు చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ. వీరు ఒక రోజున ఆయన గారి బుక్కులు నేను చదివాను. ఆయన ప్రార్థనలో పరవశుడై పరలోకానికి వెళ్ళాడట. తన ఆత్మ పరలోకానికి వెళ్ళిందట. పరలోక గవిని ద్వారం దగ్గర ఉన్న దూతను అడిగిందట, ఏమండి మా సంఘ విశ్వాసం లోపల ఉన్నారా? పరలోకంలో మా వాళ్ళు ఉన్నారా? మా సంఘస్థులు. ఏ సంఘం అండి మీది? మెథడిస్ట్ సంఘం అండి. ఏ సంఘం చెప్పండి చెప్పండి. అబ్బాయి లేరండి. మరి బ్యాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారా? లేరండి. మరి ఫలానా లోదరనాలు ఉన్నారా? లేరండి. ఆ మధ్య నన్ను ఒకడు అడిగాడు, యేసు ప్రభు అక్కడే దేవుడుగా, మరి ఇన్ని సంఘాలు దేనికి? వాడికి నేను సమాధానం చెప్పలేకపోయా అప్పుడు. ఇప్పుడైతే ఎవరికైనా చెప్తా, ఏదైనా చెప్తా. మోకరించి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ప్రభు నాతో మాట్లాడాడు. సంఘాలు వేరైనా క్రీస్తు రక్తము ద్వారా కడుగబడినటువంటి సార్వత్రిక సంఘం అనేది ఒకటే. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి చెప్పండి. సరే, తన సంఘాల పేర్లని, తెలిసిన పేర్లని చెబితే ఎవరు లేరన్నారట. సరే, తన ఆత్మ సంచరిస్తూ కలలో, తనకు వచ్చిన కలలో ఏమండి సంచరిస్తూ ఏమండి ఒక చోట రోదన, యాతన వినబడుతూ ఉన్నాయటండి. వినబడుతుంటే ఆ యాతనకరమైన, రోదనకరమైన ఆ స్థలం దగ్గర, ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి దూతను అడిగాడట, ఏమండి మా సంఘస్థులు ఉన్నారండి లోపల అంటే? ఉన్నారండి బాబోయ్, లోపల ఉన్నారు. ఏ సంఘం అండి? మెథడిస్ట్ అండి. ఇక్కడే ఉన్నారు. ఫలానా వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకీ పరలోకలు ఎవరున్నట్టు? అందరు ఎక్కడుండి పరలోకం ఎవరికి అని మరలా పరలోకపు గవిని ద్వారం దగ్గర ఉన్న దూత దగ్గరికి వెళ్ళి అడిగాడట. అడిగితే ఎవరున్నారండి పరలోకంలో అంటే, వినాలమ్మా, ఆ ఫోన్ పక్కన పెట్టు అమ్మా, ఎవరున్నారని అడిగితే, యేసు రక్తము ద్వారా తమ వస్త్రములు ఉతుక్కొని మహాశ్రమల నుండి వచ్చిన వారందరూ పరలోక రాజ్యంలో ఉన్నారు. చప్పలు కొట్టండి గట్టిగా. పరలోక రాజ్యం అనేది ఒక సంఘానికి, ఒక డినామినేషన్కి, ఒక సంస్థకి సంబంధించింది కాదు. నేడో రేపో ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు. ఇదిగో ఆ రాజ్యములో, కలతలు లేని రాజ్యములో, కన్నీరు లేని రాజ్యములో, నిత్య సంతోష సమాధానాలు కలిగినటువంటి ఆ రాజ్యములో, నిత్యము స్తుతి ఆరాధన కలిగినటువంటి ఆ పరలోక రాజ్యములో, రాత్రైనను పగలైనను లేని ఇదిగో యేసయ్యే నిత్యమైన వెలుగైనటువంటి ఆ రాజ్యములో నీవు నేను మనమందరము ప్రవేశించాలి అంటే మనలో ఇట్టి క్రియలు ఉండాలి. ఆయా జనముల్లోనూ ఆయా భాషలు మాట్లాడేవారు ఎవ్వరు లెక్కింప శక్యము కాని సమూహం తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్జూరం మట్టలు చేతబట్టుకుని
ఆయా భాషలు మాట్లాడేవారు అందరూ ఎవరు లెక్కింప శక్యము కానీ సమూహం పరలోకంలో ఉండటం చూశారట దైవజనుడటువంటి యోహాను గారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. పరలోక రాజ్యం గురించి విని ఒక అక్క ఇంటికి వెళ్ళి బాధపడుతుందట. జగాలుగా ఉంది, మనసంతా బాధేసిపోయింది. నేనైతే రక్షణ పోయింది, నేను బాప్తిసం తీసుకున్నాను, ఆత్మీయురాలుగా విశ్వాసగా కొనసాగుతున్నాను. మరి మా ఆయన నరకంలో అగ్ని ఆరదు, ఆత్మ సావదో, ఆ యాత్రకరమైన స్థలంలోకి వెళ్ళిపోతున్నాడు. ఏడుతూ బాధపడుతూ అన్నం కూడా పెట్టలేదట వాళ్ళ ఆయనకి. వాళ్ళ ఆయన వచ్చి అడిగాడట, ఏమైంది బాధపడుతున్నా, ఏమైంది పాస్టర్ ఏమన్నాడు చెప్పు అన్నాడట. అంటే ప్రభు వస్తాడట, రేపో మాపు వచ్చి వస్తాడట. మరి రెప్పపాట్లో మార్పు చెంది నేను వెళ్ళిపోతాను, మరి నువ్వు లేకుండా అక్కడ నేను ఎట్లా ఉంటా అంటే, అమ్మో ఈ మహానగరంలో మాయగాడు, మాటల మాంత్రికుడు, మామూలుడు కాదు. ఎన్నంట అవును పరలోకం ప్రభు వస్తాడా, రెప్పపాట్లు ఎగిరిపోతావా, అవునా అని అన్నీ ఇని చెప్పించిదానా, నువ్వు ఎగిరిపోతాను నేను చూస్తూ ఉంటానా, నీ కొంగో చెంగో కాలో పట్టుకుని రానా అన్నబెట్టే ఆయన ఏదో చెబుతూ ఉంటాడు ఆయన. అందుకని బాధపడాలి నువ్వు, నేను కూడా వస్తలే, నేను లేకుండా ఎట్లా అన్నాడట. ఈ పప్పులేమి ఉడకో ఏమండి, పక్కన ఉన్నటువంటి మేదర మెట్లు కాదు పరలోకం అంటే, పరిశుద్ధ పట్టణం అది. స్తోత్రం చెప్పండి గట్టిగా. పునాదులు కలిగిన పట్టణం, బంగారు వీధులు కలిగినటువంటి పట్టణం. ఆ పరిశుద్ధ పట్టణములో నీవు నేను మనమందరము సంపూర్ణులుగా నిందారహితులుగా పరిశుద్ధులుగా మార్చబడితే నిత్య రాజ్యం అనబడుతున్న పరలోక రాజ్యాన్ని నిశ్చయముగా మనం స్వతంత్రించుకుంటాం. స్తోత్రం చెప్పండి. అందుకే ఈ రాజ్య సువార్త సభలు ఇంకా రక్షణ పొందక, ఇంకా దేవునికి దూరంగా ఉంటూ ఒకవేళ నడిపించబడుతూ ఉంటే ఈ రోజే రక్షణ దినం. ఏమంటే రేపు నీది కాదని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇదిగో ఈ కూడికలో కూడి చేరి వచ్చిన నీవందరూ అందరు లేచి నిలబడండి. ఈ సమయంలో దయచేసి అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి ఆకాశం వైపు చేతులెత్తి రెండు కళ్ళను మూసి నిండు మనసుతో కృతజ్ఞతా హృదయముతో ఆకాశం వైపు చేతులెత్తి చిన్న ప్రార్థన చేసుకునండి. ప్రభువా, నిత్య రాజ్యం అనబడుతున్నటువంటి పరలోక రాజ్యములో నాకు ప్రవేశం కలగాలయ్యా, నా కుటుంబానికి ప్రవేశం కలగాలయ్యా. పరిశుద్ధ జనముతో నాయనా పరిశుద్ధులతో కలిసి యుగాయుగాలు నీతో కలిసి నేను ఏలుబడి చేయాలయ్యా. ఈ నిరీక్షణను సిగ్గుపరచదు. ఒక క్షణం లేచి నిలిచిన ప్రతి ఒక్కరూ మీరు ఎక్కడ నిలబడ్డ ఆకాశం వైపు చేతులెత్తండి. ఆకాశం వైపు చేతులెత్తి నిన్ను నీవు తగ్గించుకొని, నిన్ను నీవు అప్పగించుకొని, ఇదిగో ప్రభు వాక్యము ద్వారా నీతోనే మాట్లాడాడు, నీ కుటుంబంతోనే ప్రభు మాట్లాడాడు. ఆయన తన రాజ్యముతో ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు, పరిశుద్ధుల సమూహంతో ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటు నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి యేసయ్య గుణాతిశయాలు ప్రచురం చేయడానికి ప్రభు మనల్ని పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకే ప్రభు మనల్ని పిలిచారు. నీ పిలుపు ఏదో ఉన్నతమైన పిలుపుతో ఆయన పిలిచాడు, పరిశుద్ధమైన పిలుపుతో ఆయన పిలిచాడు. ఇదిగో మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగున మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిత్య రాజ్యం అనబడుతున్న పరలోక రాజ్యములో ప్రవేశం సమృద్ధిగా కలుగుతుంది. మనలో విశ్వాసం, సద్గుణం, విశ్వాసము యందు సద్గుణం, సద్గుణము యందు జ్ఞానం, జ్ఞానము యందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహము యందు సహనం, సహనము యందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. ఇవి మీరు కలిగి విస్తరించాలి. ఇవి కలిగి మీరు విస్తరిస్తే నిష్ఫలులు కానేరరు, సోమరులు కానేరరు. ఇవి ఎవనికి లేకపోవునో పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి దూరదృష్టి లేనివాడవుతాడు, గుడ్డివాడవుతాడు, అదో పాతాళానికి ఏడవబడతాడు.
నిత్య నరకాగ్నిలోకి వేయబడతాడు. మనలో ఇట్టి క్రియలు ఉంటే నిత్య రాజ్యం అనబడుతున్న పరలోక రాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా కలుగుతుంది. ప్రభు నీతో మాట్లాడితే ఒక్క క్షణం ప్రార్థన చేసుకో. ప్రభువా, నిత్య రాజ్యం అనబడుతున్న పరలోక రాజ్యంలో నేను చేరాలయ్యా. నాలో విశ్వాసాన్ని పెంపొందింప చేయండి, సద్గుణమును పెంపొందింప చేయండి, జ్ఞానము కలిగి నేను జీవిస్తానయ్యా. యేసయ్యా, ఆశా నిగ్రహము కలిగి ఉంటానయ్యా. యేసయ్యా, సహనము కలిగి, భక్తి కలిగి, ప్రేమ కలిగి, దయ కలిగి నేను జీవిస్తానయ్యా. ఈ లోకములో సంఘములో నీకు సాక్ష్యం ఉండాలి, మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థనా జీవితం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. సాక్షార్థకరమైన జీవితాన్ని మనం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు వరునిగా విచ్చేయువేళ నా తలంపుల పంట పండునే. నేడో రేపో ప్రభు రాబోతున్నారు. నీవు వరునిగా విచ్చేయువేళ నా తలంపుల పంట పండునే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువనే. వధువునై నేను, అందరూ కలిసి పాడుదాం. యుగాలు నన్నేలు పొందువనే, యుగ యుగాలు నన్నేలు పొందువనే. యేసయ్యా, నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము ఘననీయము, విశ్వమంత నీ నామము ఘననీయము. యేసయ్యా, అందరూ కలిసి దేవుని నామాన్ని స్తుతించి గణపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. వర్షిప్ ఇన్ ది లార్డ్. గ్లోరీ, గ్లోరీ. సంతోషంగా చప్పట్లు అందరూ. నీవు వరునిగా విచ్చేయువేళ నా తలంపుల పంట పండునే. స్తోత్రం, సంతోషంగా. నీవు వరునిగా విచ్చేయువేళ నా తలంపుల పంట పండునే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువనే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువనే, యుగ యుగాలు నన్నేలు పొందువనే. యేసయ్యా, నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము ఘననీయము, విశ్వమంత నీ నామము ఘననీయము. యేసయ్యా, నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము ఘననీయము, విశ్వమంత నీ నామము ఘననీయము, విశ్వమంత నీ నామము ఘననీయము, విశ్వ
విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము, నీ నామము గణనీయము, నీ నామము గణనీయము, నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా 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 యేసయ్యా, నేడో రేపో ప్రభు రాబోతూ ఉన్నాడు. యుగాయుగాలు యేసయ్యతో కలిసి మనం ఏలుబడి చేయబోతున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ 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 మహిమాత్మ చేత నింపబడిన వారై, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఆత్మలో గంతులు వేసి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ నాతో కలిసి ఆకాశం వైపు చేతులెత్తి ఈ ఒక్క మాట నాతో పలకండి. నీవు వరునిగా విచ్చేయువేళ, అందరు నోరు తెరవాలి. నీవు వరునిగా విచ్చేయువేళ, నా తలంపుల పంట పండునే. మరలా నీవు వరునిగా విచ్చేయువేళ, నా తలంపుల పంట పండునే. వధువునై నేను నిన్ను చేరగా, యుగ యుగాలు నన్నేలు పొందువనే. అందరూ పలకన నోడుతోటి. వధువునై యుగ యుగాలు నన్నేలు అందరూ ప్రార్థన ప్రభునామాన్ని గణపరుస్తూ యుగ యుగాలు నన్నేలు కొందు దైవ శక్తిని పొందుకోవడానికి మనం సిద్ధపరచుకుందాం. విశ్వమంత నీ నామము గణనీయము, స్తోత్రం స్తోత్రం. నీ నామము ఘనమైన వాడా స్తోత్రం. ఒక క్షణం ప్రార్థన. మహనీయుడమైన దేవా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము చెల్లిస్తున్నాం. అందరముల ప్రార్థన పూర్వకంగా ప్రార్థనలోకి భవిస్తుందాం. దైవ సేవకులు సౌభాగ్యం గారు మన ప్రార్థనలు నడిపిస్తారు. అంతరం మన మధ్యలో ఇజ్రాయేల్ గారు ఉన్నారు, వారు ఆశీర్వదిస్తారు. ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా స్తోత్ర. మీ నామఘనత కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని రాజ్య సువార్త సభలో 2వ రాత్రి మీరు ఘనముగా మహిమకరముగా ఆశీర్వాదకరముగా జరిగించినందుకు స్తోత్ర. ప్రభా, ఈ రాత్రికాల సమయంలో దైవజనులను మీరు నిలవబెట్టుకుని మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మాకు సమృద్ధిగా దొరకాలి అంటే మాలో ఉండవలసినటువంటి క్రియలు ఏమై ఉండాలో ప్రభువా, మీ లేఖనములో నుండి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చినదికే స్తోత్ర. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మీ దాసుని ముఖాంతరములో నుండి మీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతి హృదయములో ఆ మాటలు ప్రభువా ఫలించున్నట్లుగా, ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి రాతి గుండె తీసివేయబడి మాంసపు హృదయము కలుగునట్లుగా ఈ రాత్రి సందేశము ద్వారా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న ప్రతి ఒక్కరు మా ప్రభువా, నిత్య రాజ్యములో ప్రవేశం సమృద్ధిగా పొందుకొనగలిగిన ఆత్మీయతలోనికి నడిపించబడినట్లుగా మీ కృప చూపించండి. మీ సన్నిధి వండి సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆత్మదేవుడా మీకు వందనాలు, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. వ్యయ ప్రయాసలతో మా ప్రభువా, ప్రేమపూర్వకమైనటువంటి కానుకలతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క సభలలో మా ప్రభువా, ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని చూడగలిగిన నీ కృప మీరు అనుగ్రహిస్తున్నదికే స్తోత్రం చెల్లిస్తున్నా.
బలహీనులను బలపరచండి, రోగులను ముట్టి స్వస్థపరచండి, వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, దురాత్మ శక్తులు చేత పీడించబడుతున్న వారికి విడుదలనివ్వండి. ఆత్మాభిషేకము లేని వారిని మీ పరిశుద్ధాత్మాభిషేకముతో నింపండి. నీ కృప పొందుకొందురుగాక, మీ అభిషేకముతో నింపబడుదురుగాక, ఆత్మవరాలతో నింపబడుదురుగాక, అల్లాడిపబడు ఆత్మ చేత పరిపూర్ణులగుదురుగాక, మీరాకడ కొరకై సిద్ధపడుదురుగాక. అటువంటి సంపూర్ణతలోనికి ప్రభువా ఈ 3 దినాల సభల ద్వారా మీరు నడిపిస్తున్నదికే మీకు స్తోత్రాలు. మహిమోన్నతుడా మీకు వందనాలు. ఇంకా ఎందరైతే సరి అయినటువంటి ఖచ్చితమైన మారు మనసు రక్షణ అనుభవం లేకుండా ఉన్నారో అటు వారందరూ కూడా మా ప్రభువా ఈ సభలలో తీర్మానం చేసుకొని సరి అయిన మారు మనసు రక్షణ అనుభవాన్ని కలిగి నిత్య రాజ్యములో ప్రవేశించుటకు సిద్ధపడినట్లుగా మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వర్తమానం అందించిన దైవదాసులను బట్టి మీకు వందనాలు. వారి కుటుంబాన్ని బట్టి వారు చేస్తున్న పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంకను మీరు బలపరిచి అనేక స్థలాలలో మీ నామ మహిమార్థమై మీ దాసులను మీరు ఎత్తిపట్టుకున్నందుకే స్తోత్రం. వెళ్ళిన ప్రతి స్థలములో మీ దాసుని ద్వారా మీరు జరిగిస్తున్న కార్యాలను బట్టి మీకు వందనాలు. మహిమోన్నతుడా మీకు కృతజ్ఞతలు. ఉదయకాల పగటికాల సమయంలో ప్రభు జరుగుతున్న సేవకులు కూడికలు కూడా నిదాసులను మీరు బలపరిచి వాడుకొనమని ప్రార్థిస్తూ ఉన్నా. స్థానిక దైవజనులను బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రభువా, స్థానిక సంఘ బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపతో నింపి సహాయపడండి. ఈ రాత్రి ఈ సభ ప్రభువా ఇంత ఘనముగా మహిమకరముగా మీరు జరిగించినందుకు అయ్యా అదిగో ప్రతి ఒక్కరు దీవించబడినట్లుగా కృప చూపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ సమస్తమైన మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపణ చేస్తూ ప్రభువా ఇదిగో తని కూడిక ముగించుకొని వారి వారి గృహాలకు వెళుతుండగా నీ హస్తము తోడించి నడిపించమని, కృపాక్షేమములు అనుగ్రహించమని, రేపటి దినము చివరి రాత్రి సభ ఇంకా ఘనముగా మహిమకరముగా ఆశీర్వాదకరముగా మీరు జరిగించి కృప చూపుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి దీవెనలతో ఆశీర్వాదములతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.